అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాదస్తపు పెళ్ళాం చదువుకున్న మొగుడు ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీని మొదటి భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసే ముందే మీరు వినకపోతే ఒకసారి అది విని ఇది వినండి, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ కథ చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నవీనే వెళ్ళి వేరే గదిలో ఉండటం మొదలుపెట్టాడు. మొహమంతా పీక్కుపోయి చూడటానికి ఇవి చిన్న చిన్న కారణాల్లా అనిపించినా ఎవరికి చెప్పుకోగలడు? అత్తామామలకి చెప్పగలడా? బావమరిదికి చెప్పగలడా? అమ్మా నాన్నలకి చెప్పగలడా? అక్కా బావలకి చెప్పుకోగలడా? ఎంత అసహ్యంగా ఉంటే ఇంత ఫూలిష్ డెసిషన్ అసలు తను ఎందుకు తీసుకున్నాడో, అసలు తనే డివోర్స్ ఇచ్చి పడేస్తే కానీ పాపం కదా అదే అని అనిపించి ఒక రోజున బీచ్కి వెళదాం రమ్మనమని లాంగ్ ఫ్రాక్ తీసుకొచ్చాడు. నేను అలాంటి అశ్లీలమైన బట్టలు వేసుకోను, నేను రానంది. బలవంతంగా నేనే నిన్ను రెడీ చేస్తానంటే అసలు శాంతం మొగుడు మానభంగం చేసినంత పెద్ద పెద్దగా కేకలేసి కాపాడండి, రక్షించండి, నా ఒంటి మీద చీరలు తీసేస్తున్నాడు. ద్రౌపదికి చీరలు ఇచ్చిన శ్రీకృష్ణ, మాధవ, ముకుంద, అచ్యుత, అనంత, గోవింద వచ్చి నాకు చీరలు ఇవ్వమనిమని పెద్ద పెద్దగా అనేసరికి పక్కింటి వాళ్ళంతా బయటకు వచ్చి వాట్ ఈస్ దిస్ అని అడిగారు నవీన్నే. అడిగేపాటికి ఏం లేదని, సినిమా చూసి రిహార్సల్స్ ప్లే చేస్తుందని ఏదో చెప్పి అక్కడికి కవర్ చేసుకొచ్చాడు. ఇక బయటికి ఎంత గట్టిగా పట్టుకెళ్దామన్నా రాదు. చివరికి గ్రాసరీస్ కోసం రాదు, కూరగాయల కోసం రాదు, చివరికి ఏదన్నా షాపింగ్ చేసుకోవాలంటే రాదు. ఇది కావాలి అంటే నవీన్ తెచ్చి తీరాల్సిందే. ఏదైనా తీసుకురావటం మర్చిపోయాడా? ఇక ఏమీ లేదు. తమలపాకులు అక్కడ డాలర్లో కొనాలి, అలాంటిదే అవి కట్టలు కట్టలు పెట్టి పూజలు చేస్తుంది. అయ్యి ఎందుకే అని అడిగితే ఏమిటా మాటలు, ఏమిటా చోద్యాలు అని పక్కన వాళ్ళందరికీ తాంబూలాలు ఇవ్వాలంటే వాళ్ళు వింతగా చూస్తే వెళ్ళి వాళ్ళకి ఆ తాంబూలాలు ఇచ్చి బొట్లు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకొని వస్తే వాళ్ళందరూ వింత వింతగా చూసేవాళ్ళు. నవీన్కి తలంతా వాచిపోవటం మొదలైంది. డబ్బులకి డబ్బులు లక్షలకి లక్షలు ఖర్చు అయిపోతున్నాయి. ఇది ఇంకా బాగుందే, దేవుడికని ఖర్చు పెట్టేయి, లెక్కలు చూసుకోకూడదు, ఎవరి కోసమట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అసలు డబ్బాలు నెయ్యిలు పోసి ప్రసాదాలు చేసుకొని తినే వచ్చినప్పుడు మనిషి వెయిట్ 60 నుంచి 70 మధ్యలో ఉన్నదల్లా ఇప్పటికీ పెళ్ళైన 6 నెలల్లో దాదాపు తన వెయిట్ 90 దాటిపోయిందే. తినటం, పడుకోవటం, లేదంటే కనుక ఇల్లంతా అశుభ్రంగా తయారైపోయింది. ఎక్కడ డస్ట్ అక్కడే, అసలు ఏది పడితే అది చేసుద్దే. ఇక పీరియడ్ టైమ్స్లో అయితే కనుక ఒక గదిలో ఉండి చచ్చుద్దేమో అని ప్రాణం ఉసూరుమని గదిలోకి వెళ్ళి దగ్గరికి తీసుకోపోతే తాకొద్దంటదే. నా వరకు మంచినీళ్ళు వేరే పెట్టంటది, నా వరకు భోజనం అక్కడ పెట్టంటదే. పోనీ ఒక్కటే అయిపోయి భయపడుద్దని ఆ గదిలో పడుకుంటానంటే ఏం అక్కర్లేదు, నాకు అసహ్యం, నువ్వు అలా నా ఎదురుగా ఉంటే బయటికి వెళ్ళు అంటదే. అసలు ప్రాణం అవిసిపోవటం మొదలైందే. ఏంటి నరకం, ఏంటి హింస నాకు అని కూర్చున్నాడు. మాట్లాడాడు. సామదాన భేద దండోపాయాలు వాడాలంటారని గట్టిగా అరిచి చెప్పాడు, బాధపడి చెప్పాడు, కన్నీళ్లతో చెప్పాడు, ప్రేమగా చెప్పాడు. చివరికి ఒక రోజున చెయ్యెత్తి మరీ చెప్పాడు. ఏం చెప్పినా నో యూస్, ఎలాంటి ప్రయోజనము లేదు. పతివ్రతల లక్షణాల గురించే ఒక రోజంతా చెప్పిందే. సతీ సక్కుబాయి ఇలా అంటది, సుమత అలా అంటదే, ఇక వాళ్ళు అలా అంటది, వీళ్ళు ఇలా అంటదే. తలంతా వాచిపోయి తలంతా పగిలిపోవటం మొదలైపోయి అలా చెప్తేనైనా వింటదేమోనని ఆ పతివ్రతల స్టోరీస్ అన్నీ గూగుల్లోకి వెళ్ళి చదవటం మొదలుపెట్టి వాళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు ఉన్నారనే, వాళ్ళు భర్తలకి నచ్చినట్టుగా ఇలా ఉన్నవాళ్ళు ఉన్నారని, వాళ్ళు ఇలా యుద్ధాలకు వెళ్ళారని, ఇలా ఆ రోజుల్లో కూడా స్త్రీలలో గొప్ప స్త్రీలు చాలామంది ఉన్నారని, సత్యభామ యుద్ధం చేసిందని, కైక యుద్ధం చేసిందని, ద్రౌపది యజ్ఞశైని అయినా కూడా 5 భర్తలతో కాపురం చేసిన ఆవిడ మహాపతివ్రతేనని, వాళ్ళు భర్తలతో ఇలా ఉన్నారని, ఇక ఎక్కడలేని అన్నీ చెప్పుకొచ్చినా తనకు నచ్చినవి అయితే అని అసలు సమాధానం ఉండదు, గుడ్లప్పగిచ్చి చూస్తూ వింటదే. అదే కాదనుకుంటే ఏదో ఒక మాట, సగం మాటలు అసలు ఏం మాట్లాడుద్దో కూడా నవీన్కి ఆ భాష ఏంటో కూడా అర్థం కాదు. శోభదే అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోద్దే. నవీన్ని ఏమిటా బట్టలు, ఇంట్లో పంచెలు కట్టుకోవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుద్ది.
చెప్పుద్దే. ఇక తలంతా వాచిపోవటం మొదలైపోయిందే. ఫోన్ చేసి ఇండియాకి ముసలమ్మనే ముసలాయన్నే పచ్చిబూతులు తిట్టాలనిపించిన సంస్కారం అడ్డొచ్చిందే. ఏంటిదంతా అనేదే అర్థం కాని ఒక మీమాంస. ఆఫీసులో పిచ్చోళ్లాగా ఆలోచించుకుంటున్నాడో, ఏదైనా తినాలనిపించినా గొంతు దిగట్లేదో, జీవితం అంతా నరకంగా అనిపించే సంవత్సర కాలం గడిచిపోయింది ఇలా. ఈ సంవత్సరంలో ఇండియా నుంచి అమ్మా నాన్నలు ఫోన్ చేశారు. ఎలా ఉన్నావు నాన్న అంటే బాగున్నాను అంటే, అమ్మాయితో మాట్లాడాలి అంటే తను స్నానానికి వెళ్ళిందనో, లేదంటే కనుక తను లైబ్రరీకి వెళ్ళిందనో, షాపింగ్కి వెళ్ళిందనో ఇలా చెప్పి తను మాట్లాడినా నిజానికి మాట్లాడాలి అనుకోదు. అమ్మా నాన్నలతో కూడా మాట్లాడటం ఇష్టం ఉండదు, అందులో ఫోన్లో మాట్లాడటం అసలు ఇష్టం ఉండదు. వాళ్ళు ఫోన్ చేసి ఆల్ హ్యాపీయే కదా బావా, అంతా బాగున్నారుగా అని అభి అడగటం, చాలా బాగున్నానురా, లైఫ్లో నేను అనుకున్న డ్రీమ్స్ అన్నీ కమ్ ట్రూ అయ్యి నా ఎదురుగా వస్తున్నాయి అంటే, అభి ఒక రోజున వీడియో కాల్ చేసి ఏంటి అలా అయిపోయావు అని అడిగేపాటికి ఏం లేదు ఐఎమ్ ఆల్ రైట్ అంటే, ఏంటి డైటింగా లేకపోతే ఏంటి, ఎందుకు ఇప్పుడు అంతా మరి బోన్స్ బయటకు వచ్చేలాగా అయిపోయావేంటి అని అడిగితే, వాహిని శివరాం ఫోన్ చేసి ఏమైంది బాబు అని అడిగితే, ఏం లేదు అంకుల్ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, వాడేదో టెన్షన్ పడుతున్నాడు అంతే అంటే, ఒకవైపున ప్రియా వాళ్ళు ప్రీతం వాళ్ళు ఫోన్ చేసి ప్రియ ప్రెగ్నెంట్ అయిందని, ప్రియకి ట్విన్స్ పుట్టారని వాళ్ళు ఫోన్ చేసి చెప్తే, వాళ్ళ కంగ్రాచులేషన్స్ చెప్తే, ఒక్కసారైనా తనతో మాట్లాడించవేరా అని అడిగితే, తను ఎప్పుడూ ఖాళీగా ఉండట్లేదక్క, ఎంఎస్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాను అనేసరికి, అడిగిందా నాన్న నిన్ను అని వాహిని శివరాం అడుగుతుంటే, కూతురు ఏం చదువుకుందో కూడా తెలియని స్థితిలో ఉన్న తల్లిదండ్రులు బహుశా మీరేనేమోలే అనుకొని, అంటే ట్రై చేస్తున్నానా అంటే, తనే అప్పుడే వద్దు, ఒక 1 or 2 years గ్యాప్ తీసుకొని మనం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేద్దాము, ఆ తర్వాత జాయిన్ అవుతానంటుంది అంటే, పర్లేదమ్మా మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే డిస్కస్ చేసుకుని ఆ డెసిషన్ తీసుకోండి, మ్యూచువల్ అండర్స్టాండ్ అనేది ఇంపార్టెంట్ కదా అని వాళ్ళు చెప్తే, నిజమే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, నా లైఫ్లో లేకుండా పోయిందే అదే అని బాధపడి వాళ్ళకి ఏమీ చెప్పకుండా లాక్కొచ్చాడు ఇంతవరకు కూడా. ఇక ప్రతి క్షణం ఈ నరకం అనుభవిస్తూ డిప్రెషన్ వస్తుంది. మనిషిలో ఇదివరకు లేని విరక్తి, విసుగు, చికాకు మనసంతా అల్లకల్లోలంగా అనిపిస్తుంది. తన లైఫ్లో ఏ అమ్మాయిని చూసినా, తనకి ఎంతమంది ప్రపోజ్ చేసినా ఒకళ్ళు తన కోసం పుట్టే ఉంటారని తను కన్న కలలన్నీ నీరు కారిపోతున్నట్టు, మైన బొమ్మలా కడిగిపోతున్నట్టు కళ్ళ ముందు కనపడే నరకం అనుభవిస్తున్నట్టు అనిపిస్తోంది జీవితం. పొద్దున్నే లేచి లేవగానే పెద్దగా పూజలు పాటలు పాడటం, ఇల్లంతా తనకు నచ్చినట్టుగా ఏవి పడితే అవి పెట్టి తుడవటం, ఏవి పడితే అవి పెట్టి కడిగేయటం వదిలేశాడు. తను కూడా తన బట్టలు బండకేసి బాధేస్తుంది, వాష్ చేస్తుంది, ఒక ఐరన్లోండో బ్లూల్లో ముంచేస్తుంది, ఏదేదో చేస్తుంది. ఇక టిఫిన్ విషయానికి వస్తే, ఆ టిఫిన్ వారంలో 7 రోజుల్లో 6 రోజుల ఉపవాసం, ఒకరోజు టిఫిన్ చేస్తుంది. ఆ టిఫిన్ ఉప్పుడు పిండో లేదంటే కనుక ఇక అది చేసేది ఏ రవ్వ పులిహోరలో అవి తినలేక వదిలేస్తాడో, ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నీ బయట పడేస్తుంది. నిలవున్న ఆహార పదార్థాలు నువ్వు తినకూడదు, అలా రాత్రి నిద్ర చేసిన ఆహార పదార్థాలు నువ్వు తినకూడదు అని చెప్పుద్దే. నాన్ వెజ్లో అసలు ఇంట్లోకి రావటమే లేదు, ఏదో బ్రతుకుతున్నాను అన్నట్టు బ్రతకటం అయిపోతుంది జీవితం. కానీ ఎంతకాలం ఇలా, ఏదో ఒకరోజు తనకే విరక్తి వస్తే సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో తామిద్దరూ శారీరకంగా కలిసింది 15 సార్లు, అందులో 6 సార్లు అటు 3 ఇటు 3 ఫస్ట్ నైట్ అయిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత వేళ్ల మీద లెక్కేయొచ్చేమో. చివరికి అలాగ కూడా చెప్పి చూశాడు, విన్నది లేదో. ఏమిటి ముందే డ్రెస్సింగ్ నువ్వు మార్చు అని తను అలా చీర నేను కడతాను రమ్మనమంటే, భార్యని భర్త ఎప్పుడూ పూర్తి వివస్త్రగా చూడకూడదు అని, అతను స్నానం చేసి వచ్చినా నేను నిన్ను చూడకూడదు అనేస్తుంది. దాంతో నేను సంసారం చేస్తున్నానా వ్యభిచారం చేస్తున్నానా అనేది అర్థం కాదు అతనికి. ఈరోజు ముహూర్తం బాగుందంట, నువ్వు
నా మీద చెయ్యేస్తే నేను గర్భవతిని అవుతానంట, రాను ముందో అని అతన్ని మీదకి లాక్కుంటుంది. అతను పోనీ క్లోజ్ అవుదామని దగ్గరగా వెళ్తే, నువ్వు కళ్ళు మూసుకో, కళ్ళు తెరిచి శృంగారం చేయకూడదు అని మాట్లాడకుండా శవంలా పడుకుంటుంది. పోనీ అతనేదో దగ్గరికి తీసుకుందాం అనుకుంటే, ఛీ అలా ముద్దు పెట్టకూడదు పెదవుల మీద, నాకు అసహ్యం, ఒకళ్ళ ఎంగిలి ఇంకొకళ్ళ నోట్లోకి వెళ్ళుద్దే, అలా నువ్వు బుగ్గల మీద పెట్టకూడదు, నువ్వు మెడ మీద పెట్టకూడదు అని నువ్వు కరెక్ట్గా 5 నిమిషాలు ముహూర్తం టైం, ఆ టైంలో చేసి దూరంగా పో అనేసి జరిపేస్తుంది. ఆ తర్వాత వెళ్ళి స్నానాలు చేసి 3 గంటలకు ఫ్రెష్ అయ్యి వచ్చి వెళ్ళి కింద పడుకుంటుంది, లేదా వేరే గదిలో పడుకుంటుంది. జీవితం ఏంటనేదే అర్థం కాకుండా పోయిందే. దీన్ని ఇలాగే ఉంచి నేను రోజుకో గర్ల్తో తిరగటమా, పోనీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు పెట్టుకోవటమా, దీనికి డివోర్స్ ఇవ్వటమా, పోనీ నేను దీన్ని వదిలించేసుకొని వేరే దాంతో ఇదంతా చెప్పి, నాకంతకుముందు చెప్పిన వాళ్ళు ఓకే అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో నేను ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేయటమా, పోనీ రెండో పెళ్ళి చేసుకోవటమా, అసలు నా బ్రతికేంటి? ప్రతి మగాడి జీవితంలో తన మ్యారేజ్ లైఫ్ మీద కాబోయే భార్య ఎన్నెన్నో హోప్స్తో పెళ్లి చేసుకుంటాడో. పెళ్ళైన తర్వాత భార్యే ప్రపంచం, భార్యే సర్వస్వం అనుకుంటున్నారు ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు. అమ్మాయిలకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, తానెంతో అర్థం చేసుకోవాలి భార్యనే అనుకున్న ఈ తరం అబ్బాయిల్లో తను ఒకడు. అలాంటిదే తన మనసు ఏంటనేది అర్థం చేసుకోవటానికి ప్రయత్నించని భార్య ఈమెతో తను ఎలా హ్యాపీగా ఉండగలడో? అబద్ధం కాదు, మోసం కాదు, ద్రోహం కాదు, దీన్ని ఏమని పిలవాలి? నీచంగా జారత్వం అంటారా? ఒక మగాడికి ఒక ఆడదాన్ని వేసి పెళ్ళి అనే దాంతో ముడేయటానికి, ఆ మగాడి జీవితంలోకి తోసేయటానికి, వేసి కట్టడానికి వాడి మెడకి ఒక బండరాయిలాగా ఒక ముసలోడు కలిసి ప్లే చేసిన గేమ్లో తను ఒక పావు అయిపోయాడా? చివరికి ఇది కూడా చీప్గా వాళ్ళతో సహకరించి పచ్చబద్ధాలు చెప్పి అమాయకంగా నటించి ఫోన్లు మాట్లాడకుండా ఇది మహానటిలాగా ఫోన్లు వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు గేదెల్ని చూడు, ఆవుల్ని చూడు, పొలాల్ని చూడు, స్నేహితుల్ని చూడు అని అబద్ధాలు చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత సాంప్రదాయాల పేరుతో తన గొంతు నొక్కేసి, దీనికి ముద్దు పెట్టుకుంటే నచ్చకపోయినా, హక్ చేసుకుంటే నచ్చకపోయినా ముసలోడు కవర్ చేసుకుంటూ వచ్చి తన గొంతుకేసి కట్టేసి, ఆ రోజు ఎటు ఫస్ట్ నైట్లు అవ్వకపోతే ఎక్కడ వేరే దాంతో ఏమైపోతాడో అని దీన్ని ఫస్ట్ నైట్ రోజున అలా ఒప్పించి పంపించి ఇది అనీజీగా మొహం పెట్టే ఆ రోజే ఫ్రీగా తనతో కలవలేదు. తను టెన్షన్ అనుకున్నాడు, అర్థం చేసుకోలేదు. కానీ ఎందుకు జీవితం ఎంత నిస్సారంగా తను గడపాలి? తనకుంది కూడా ఒకటే లైఫ్ కదో, ఈ విషయం గురించి తను ఆలోచించుకోవాలి అని అలా కూర్చొని ఉండేసరికి డైనింగ్ టేబుల్ మీద ఈ చివరి నుంచి ఆ చివరికి అన్నీ సర్దుకుంటుంది వంటకాలు. ఏంటి ఇవన్నీ అని అడిగాడు. ఈరోజు ఫలానా పూజ చేశాను, అందుకని ఇవన్నీ చేశాను. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దున్నపోతులాగా అవన్నీ తింటానంటావు, అంతేగా? నువ్వు తినొచ్చు అంటాను అనేసరికి మాటలకేం తక్కువ లేదు నీ దగ్గర. నీకు బలుపు, పొగరు, అహంకారం, గర్వం, మదం అన్నీ ఉన్నాయే. నువ్వు ఏమీ లేనట్టు అమాయకంగా నటిస్తావంతే. నీ వరకు నువ్వు అనుకున్నవే జరిగి తీరాలి. నువ్వు అనుకున్నట్టే అందరూ ఉండాలి. నీ వరకు నువ్వేంటో తెలుసా? నువ్వు చేసిందే శాసనం, నువ్వు గీసిందే గీత, నువ్వు చెప్పిందే మాట, నువ్వు అన్నదే వేదం అన్నట్టు ఎదుటి వాళ్ళు బ్రతకాలనుకుంటావు. వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళు మనుషులే, వాళ్ళని అర్థం చేసుకోవాలని అనుకోవు అనేసరికి శోభ వ్యంగ్యంగా ఒక నవ్వు నవ్వి, ఒక మాట చెప్పనా నీకు? నువ్వు 1 కాదు 100 చెప్పినా సరే వినే ఓపిక నా చెవులకుంది, మాట్లాడే అంత ఓపికే నా నోటికి లేదు. ఇప్పుడు నువ్వు మాట్లాడతానంటావు, మాట్లాడు, వింటాను, వదిలేస్తాను. అయినా ఇలాంటివన్నీ సంసార స్త్రీలు పట్టించుకొని చెవులకు ఎక్కించుకోకూడదు. నీకు అలవాటు వాగటం, నాకు అలవాటు విని వదిలేయటం. ఈ చెవితో విన్నాయి ఆ చెవితో వదిలేయాలంటారు, నేను విన్న చెవితోనే వదిలేస్తాను. ఏమిటట ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను ఉండాలి అంటావు? అలా ఉండటం జరగని పనిని నేను నీకు చెప్పాను. సంసార స్త్రీ పూజ చేసుకోవటం తప్ప, వ్రతాలు పూజలు నోములు నోచుకోవటం తప్ప, మొగుడిని నిలవున్న ఆహారం తినొద్దంటం తప్ప, మొగుడిని
పద్దాక పడక మీదే ధ్యాస ఉండకూడదు, సంపాదన మీద ధ్యాస పెట్టని చెప్పడం తప్ప, పిల్లల్ని కంటాను అనడం తప్ప, శుచి శుభ్రతలతో ఉండటం తప్ప, ఇల్లు ఉంచటం తప్ప, పాశ్చాత్యులు ఇచ్చినటువంటి వస్తువులు ఉపయోగించకుండా మనమే ఆరోగ్యం కోసం ఇంటి పని వంట పని చేసుకోవటం తప్ప బాగుంది. ఇది ఇంకా ఇహ నువ్వు చెప్పేది చదువు చదువు చదువు. ఆడదానికి ఎందుకట చదువు? చదువుకొని ఏమి చెయ్యాలట? మీ అమ్మలా మా అమ్మలా బరితెగిచ్చి బజారు వాటిలా తిరగాలంటావా ఏమిటి? నా వరకు నేను ఒకటే చెప్తాను, ఆడదానికంటూ ఎప్పుడూ కొన్ని నియమాలు ఉండాలి, కొన్ని నిబద్ధతలు ఉండాలి. మగాడి కాళ్ళ దగ్గరే ఆడదాని జీవితం అని నేను అనట్లేదులే, కానీ ఒకటి, భార్య చెప్పిన మాట భర్త వినాలి సుమా. అది ప్రతి విషయంలోనూ, శృంగారం వరకు కూడాను. నీకేమిటంటే నేను నగ్న ప్రదర్శనలు ఇవ్వాలి, నా వల్ల అలాంటివి కావు, నీకు నేను అలా లేకపోతే నచ్చదు. దానికి మూలిగే మూలుగుళ్ళు ఇవన్నీ. ఏమిటి ఇన్ని రకాలు వండావు, అన్ని రకాలు వండావు, మనిషి అన్న తర్వాత కడుపు నిండా తినటం కూడా తప్పే, జిహ్వకు రుచి అన్నారు పెద్దలు. మా ఇంట్లో మా మడి మా ఆచారం చూసి అగ్రహారంలో ఉన్న బ్రాహ్మలు ఏమంటారో తెలుసా? మా ఇళ్లల్లో ఆడవాళ్ళు సైతం ఈ మధ్య ఇంత మడి ఆచారాలు ఫాలో అవ్వట్లేదు, మీరు ఇంకా వాటన్నిటినీ ఆచరిస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తులు అనే భోజనం చేయకుండా వెళ్ళరు సుమా. అంత కమ్మగా ఉంటాయి నేను వండితే వంటలు. నీకు అవి నచ్చకపోతే నేనేం చేయను? గుమ్మం ముందు పేడ కళ్ళాపి కొడితే తప్పు, ముగ్గు పెడితే తప్పు, పూజలు చేస్తే తప్పు, ప్రసాదాలు వండితే తప్పు, నీచు తినొద్దంటే తప్పు. ఇది ఇంకా బాగుందే, భలే మగాడివే నువ్వు. అదేమంటే ముందే మాట్లాడలేదు. ఏమి మాట్లాడేలట? ముందే మాట్లాడితే నువ్వు నన్ను చేసుకుంటావా ఏమిటి? ఎవరికి ఉండే తెలివితేటలు వారివి. దానిలో ఏముంది? మా నాన్నమ్మ గడుసుతనం, మా తాతయ్య తెలివితేటలు వాడి మనవరాలని విదేశాల్లో ఉండి బాగా ధనం ఆర్జించే యువకుడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. దాని ప్రకారమే మన వివాహం జరిగిందే. పెళ్లికి ముందే నేను సరే అంటే నాతో పడక కూడా పంచుకునేవాడివి కాదా ఏమిటి నువ్వు? ఏదో పవిత్రమైన శుద్ధ పురుషుల్లాగా సిద్ధాంతాలు మాట్లాడకు నువ్వు. ఇక చాలే కానీ చెప్పినవే. ఈరోజు ఉపవాసం ఉండాలి, అర్థమైంది కదూ నేను చెప్పిందే అని కాస్త మెదడులో నేను చెప్పిన ఆలోచనలు పెట్టుకుంటే మంచిది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తల పట్టుకొని అలా కూర్చుని, దేవుడా తండ్రి నాయన నువ్వెక్కడున్నావయ్యా అనిపించేసి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో తనతో పాటు వర్క్ చేసే ఒక అమ్మాయి పేరు ప్రశాంతి. ఆ అమ్మాయి మన ఇండియన్. ఆ అమ్మాయి ఇండియా నుండి వచ్చి ఇక్కడ చదువుకుని ఇక్కడే జాబ్ చేస్తోంది. ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ అబ్బాయి ఎండి అయిపోయి హాస్పిటల్ పెట్టుకుందామనే ప్లానింగ్లో ఇండియాలో తన ప్లాన్ తను చేసుకుంటున్నాడు. అప్పటి వరకు ఇక్కడే ఉంటానని, నువ్వు హాస్పిటల్ పెట్టుకోగానే నేను కూడా వచ్చి పైనంతా చూసుకుంటానని ప్రశాంతి ప్రస్తుతానికి ఇక్కడ జాబ్ చేసుకుంటోంది. ప్రశాంతి వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. నవీన్తో వాళ్ళు ఇండియా నుండే అమెరికా వచ్చినప్పుడు 4-5 సార్లు మాట్లాడటం కూడా జరిగింది. ప్రశాంతి చాలా మంచి అమ్మాయి, చదువు సంస్కారం అన్నీ ఉన్న పిల్ల, ఉద్యోగం చేసుకుంటున్న ఇండివిజువల్ థాట్స్ ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని ప్రేమించే అబ్బాయి కూడా చాలాసార్లు వేసుకొచ్చాడు. ప్రశాంతితో ఆ అబ్బాయి కొన్ని రోజులు ఉండి వెళ్తాడు. నవీన్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అయితే ఉన్నట్టుండి సడన్గా ప్రశాంతి ఉండే ఇల్లు ఖాళీ చేయమన్నారని ఓనర్స్ ఆ ఇల్లు సేల్కి పెట్టేశారని, ఒక్క 2-3 డేస్ నేను మీ ఇంట్లో ఉండొచ్చా నవీన్, ఆ తర్వాత నేను వేరే హౌస్ చూసుకొని వెళ్ళిపోతాను, మేబీ ఇంకా ఇయర్ ఎండింగ్లో యుఎస్ నుంచి ఇండియా వెళ్ళిపోవలసి రావచ్చేమో అని ఆ అమ్మాయి అడిగేసరికి, ప్రశాంతి గాలి రకం కాదు, తప్పుడుది కాదు, వేశ్య కాదు, వ్యభిచారి కాదు, హీనమైన ఆడది కాదు, చాలా స్ట్రిక్ట్గా ఉండే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి కాదు, వద్దు అని ఎలా అంటాడో. మంచి స్నేహితులు, దాంతో సరే రమ్మనమని ఇంటికి తీసుకొస్తే శోభ ప్రశాంతి వైపు వింతగా ఏదో వింత జంతువుని చూసినట్టు చూస్తే, ప్రశాంతి కూడా శోభనే ఏదో జాతరలో వింతగా ఉండేటటువంటి ఒక జీవి, ఒక ఏలియన్ లాంటిది ఇంట్లో తిరుగుతున్నట్టు చూసి ఇల్లంతా కూడా అలా చూసిందే. ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ వేళ్లాడుతున్న నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, ఇల్లంతా కట్టి ఉన్న తాయెత్తులు, అంత్రాలు, ఇంట్లో ఎయ్యయ్యో క్లాత్స్ కట్టి ఎయ్యయ్యో పూజలు చేసి ఇల్లంతా భయంకరమైన అదొక రకమైన వాసన. ఇక
ఇక నిల ఉన్న ఆహార పదార్థాలు అలాగే పైన బూజు తీసేసి దానిపైన నుంచి ఆ బ్యాక్టీరియా అదంతా పక్కకు పడేసి అట్లు పోసుకొని పులిబొంగరాలు నువ్వు తింటావా అని కూర్చొని ఇంతెంత పొడి పెట్టుకొని శోభ తింటూ ఒక్కాలు పైకి పెట్టి ఒక్కాలు కిందకు పెట్టి ఆ చీర ఆ అటైరు మనిషి ఉన్నటువంటి ఆ పద్ధతి చూసి ప్రశాంత్కి ఒక్కసారిగా షాక్ అనిపించి నవీన్ వైపు చూస్తే లోపలికి రా అన్నాడు. వచ్చిన తర్వాత ఎవరు ఇది అని అడిగింది శోభ. ఇది కాదు, ఐఎమ్ ప్రశాంతి, నవీన్స్ ఫ్రెండ్, ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను తనతో పాటు అని చెప్పింది ప్రశాంతి. ఆహా, ఏమిటట ఇలా దయచేశారు అంటే ఏమంటోంది తను అంది ప్రశాంతి. అంటే ఏం లేదు, తను కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది అని. నవీన్ గదిలోకి వెళ్ళి ప్రశాంతి అంటే ఆ నవీన్ అంటే ఇది గెస్ట్ బెడ్రూమ్, నువ్వు ఇందులో ఉండు అంటే యా ఓకే ఓకే అని ఆ అమ్మాయి ఆ గదిలోకి వెళ్ళింది. వెళ్ళి తెల్లారి నవీన్ వెళ్ళేది అదే ఆఫీస్ కాబట్టి ఇద్దరు వెళ్ళారు. శోభ వంటలకి ప్రశాంత్కి వామిటింగ్ స్టార్ట్ అయిపోయి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే పిజ్జాలు బర్గర్లు అవి తెప్పించుకుంది ప్రశాంతి. ఆ మొత్తం ఫుడ్ కుప్పతొట్టులోకి వెళ్ళిపోయింది. ప్రశాంత్కి అసలేమి అర్థం కాక వాట్ ఈస్ దిస్ నవీన్ అంటే నువ్వేమీ అనుకోకు, బయటికి తీసుకెళ్తాను రమ్మనమని రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం తినిపించాడు. తినిపిస్తే ఏంటిదంతా నాకేం అర్థం కావటం లేదు, తను ఏమైనా సరదాగా ఆట పట్టిస్తోందా అని అడిగితే లేదని జరిగింది చెప్పుకొచ్చాడు. చెప్పుకొస్తే ప్రశాంతి నిలువుగుడ్లు వేసుకొని కూర్చోవటం తప్ప ఏమీ మాట్లాడలేక పోనీ సైకియాట్రిస్టు అంటే తను రాదు అలాంటి వాటికి కూడా అన్నాడు నవీన్. కానీ ఇలా భరిస్తున్నాను ప్రశాంతి, ఎంతవరకు తెలియట్లేదో, లైఫ్ ఏంటో అర్థం కావటం లేదో. ఒకటి నేను పోతే పీడా పోద్ది, చచ్చా ఏం మాటలవి నవీన్ అనేసరికి మరి ఏం చెయ్యాలంటావు చెప్పు, ఎవరితో చెప్పుకోగలనంటావు ఇలాంటి విషయాలు? కరెక్టేలే, పేరెంట్స్ వాళ్ళకి చెప్పలేను, కరెక్టే కదా, బాగోదు చెప్తే. పోనీ నేను మాట్లాడిన తనతో వద్దు అన్నాడు నవీన్. అన్న తర్వాత అది కాదు వద్దు ప్లీజ్ ప్రశాంతి అంటే నీ శాంతిని నువ్వు పోగొట్టుకోకో అన్నాడు. అనేసరికి ఏమీ మాట్లాడకుండా ఆ అమ్మాయి అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజులు పాప మా అమ్మాయి ఇల్లు వెతుక్కుంటూ ఒక ఇల్లు దొరికింది. ఓనర్స్ కొంచెం ఇల్లది చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, చేయించేస్తాం 2-3 రోజుల్లో అని చెప్తే అలా కూర్చుంది. నవీను పూల్లో స్విమ్ చేసి బాక్సర్ మీద అలా వస్తుంటే పక్కనే ఉన్న టవలు నవీన్కి క్యాచ్ అని వేసింది ప్రశాంతి. వేస్తే శోభ బరాబరా వచ్చి కూర్చొనున్న ప్రశాంతిని జుట్టు పట్టుకొని కిందకి లాగి కళ్ళల్లో కారం కొట్టి అనాగరికంగా కళ్ళల్లో నిమ్మకాయలు పిండేసి మేదెక్కి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని కొట్టేసి ఎర్రగా గంటలు కాల్చుకొచ్చి వాతలు పెట్టేసి గదిలోకి ఈడ్చుకెళ్ళి చండాలంగా ఆ అమ్మాయిని కొరికేసి గిల్లేసి గిచ్చేసి ఏదేదో చేసి బయటికి తోసేసి బజారు దాన వేశ్య వెలయాల కులత పతిత నా కాపురం తీద్దామనే నా మొగుడు బతుకులోకి వచ్చావేంటే, నా మొగుడిని అలా నువ్వు నగ్నంగా చూడొచ్చేమిటే, నా మొగుడు నిన్ను మరిగాడని నాకు తెలుస్తూనే ఉందే నీతి మాలిందానా అనేపాటికి నవీన్ నాకు కళ్ళు కనిపించట్లేదు అనేసరికి భయం వేసి ముందు ఆ అమ్మాయి మీద గబగబా నీళ్లు పోసేశాడు నవీన్. ఆ తర్వాత ఆ అమ్మాయి మొహమంతా అదోలా అయిపోయి ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ రక్తాలు వచ్చేటట్టు కొరికేసేపాటి కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఏం మాట్లాడుతున్నావో నువ్వు, నీకు అర్థమైందా, నువ్వు ఆడదాన్ని అనుకుంటున్నావా, నీకన్నా పశువులు మృగాలు నయం, ఏం బ్రతికే నీదే, మొగుడికి ఒక మనసు ఉంటుందని మొగుడికి నచ్చినట్టు ఎలా ఉండాలో తెలియని ఆడదానివి నువ్వు. అవునులే నీకు చెప్పాడా నేను ఎలా ఉంటున్నానో ఎలా ఉండట్లేదో, నాకు బదులు నేను ఎలా ఉండాలో నువ్వు ఉంటున్నావా ఏమిటే అలాగా సంసారాలు తీసేదానా అని ముండలని రండలని ఇక ఎలా పడితే అలా ఆ అమ్మాయిని అశ్లీలమైన అసభ్యకరమైనటువంటి మాటలు శాపనార్థాలు పరమ వరస్ట్గా తిట్టకుండా తిట్టేసరికి కరెక్ట్గా అదే టైంకి ప్రశాంతి బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉంటున్నానని ప్రశాంతి మెసేజ్ చేస్తే ఆ అబ్బాయి అక్కడికి వచ్చే జరిగిందంతా అలా విని నవీన్ వైపు చూసి లైఫ్లో నువ్వు మగాడివైతే కనుక ఒక్కరోజైనా మగాళ్ళ ఉండు నవీన్ అనే
సారీ అని నవీన్ అంటే, చిచ్చి అసహ్యం వేస్తోంది నాకు, ఇలాంటి లేడీస్ అంటేనే అలర్జీ నాకు అని. శాంతి పదరా అని, మనం ఇండియాకి వెళ్తున్నాం, నేనే నిన్ను సర్ప్రైజ్గా వచ్చి తీసుకెళ్దామని వచ్చాను అని, ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని అక్కడి నుంచి ఆ అబ్బాయి వెళ్ళిపోతే నవీన్ తల పట్టుకొని కూర్చొని, నువ్వేం చేసావో నీకు తెలుస్తుందా? ఎందుకు తెలియదు? నువ్వు దాన్ని ఉంచుకున్నావు, దాంతో కులుకుతున్నావు, అదే నువ్వు ఉంచుకున్న ఉంపుడు గత్తె, వాడు దానికి నీకు పడకలు మార్చే వెధవ. అర్థం కావటం లేదా ఏమిటి? నేను సతీ సుమతి లాంటి దాన్నే. నువ్వు ఎంతమందితో తిరిగి నీకు గజ్జి తామరలు వచ్చి ఒళ్ళు కుళ్ళిపోయినా నిన్ను గంపలో పెట్టుకొని తీసుకెళ్ళి నీతో నేను కాపురం చేస్తానే తప్ప నేను మాత్రం నీకు డివోర్స్ ఇస్తాను, నీ ఇష్టమేనా ఏమిటి విడాకులు ఇవ్వటమంటే? నువ్వు పోయినా నేను పోయినా నాకు నువ్వే మొగుడు, నీకు నేనే పెళ్ళాం. నాకు అలాంటివి ఇవ్వటాలనేవి తెలీదు, నేను అవి ఇవ్వను కూడాను. నువ్వేంటే నాకు ఇచ్చేది అనేపాటికి, అవునులే, ఒక అమ్మ అబ్బకి పుట్టిన వాళ్ళకైతే ఒక మాటలు ఉంటాయి, నీతి జాతి లేని పెంపకం పెరిగిన వాడివి కదా. నీ అమ్మ ఎంతమందితో కులికి నిన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చిందో, నీతి లేని పెంపకం పెరిగిన వాడివి కదా. నీ అక్కని ఎంతమందితో కలిసి ఇది చేసిందో, పెళ్లికి ముందే నీ బావతో ప్రేమాయణం నడిపి పెళ్లి చేసుకున్నది కాదా ఏమిటి నీ అక్క? నీలాంటి వాళ్ళకి ఇంతకన్నా నీతికరమైన మాటలు ఎక్కడి నుంచి వస్తాయిలే. పతివ్రత అయిన భార్యని నానా హింసలు పెట్టి నానా మాటలు అంటున్న నీ నాలుక చీలుకలైపోను, నీ కాళ్ళు చేతులు పడిపోను. ఏవి మగాడివి నువ్వు అసలు? భార్య మనసుకు నచ్చినట్టుగా ఉండటమే రాదు నీకు, భార్యకి నచ్చినట్టుగా భార్యని సుఖపెట్టడమే రాదు నీకు. నీది కూడా ఒక జన్మేనా, నువ్వు కూడా ఒక మగాడివేనా అనే ఆపకుండా శోభ మాట్లాడుతుంటే ఇంకా పే అని చెప్పిన నవీన్కి ఓపిక సహనాలు చచ్చిపోయి రేపొద్దున నేను కూడా నీతో కాకుండా ఎవడెవడితో కనాలనుకొని నువ్వు ఇలాంటి వాటిని తీసుకొచ్చి ఇలాంటి వాటితో కులుకుతున్నావు, అడ్డమైన వ్యాధులు పుట్టి పోతావు అనేసరికి నువ్వు అంటే ప్రతి మాటకి ఊరుకోవటానికి నేను ఎలా కనపడుతున్నానే నీకు అని బెల్ట్ తీసే తుక్కు కింద కొట్టేశాడు. కొట్టిన తర్వాత జుట్టు పట్టుకున్నాడు. జుట్టు పట్టుకొని, నా తల్లి నన్నావు, నీ తల్లి నన్నావు, నీ తండ్రి నన్నావు, నా తండ్రి నన్నావు, నీ తమ్ముడిని నన్నావు, నా అక్క నన్నావు, నన్ను అన్నావు, నా స్నేహితురాలు నన్నావు, ఎంతమందిని అంటావే? అసలు అందరినీ మించిన పెద్ద పతితవి నువ్వు కాదు, కులతవి నువ్వు కాదు, నీతిమాలిన క్యారెక్టర్లెస్ దానివి నువ్వు కాదు, అబద్ధాలు కోరివి నువ్వు కాదు. నువ్వు పెళ్లికి ముందు ఎవరితో తిరగలేదని, నీ నానమ్మ తాతయ్య దగ్గర నువ్వు పవిత్రంగా ఉన్న పతివ్రతవేనని ఏంటి గ్యారెంటీ? మీ అమ్మ తప్పు చేసిందా మీ నాన్నని ప్రేమించి? మా అమ్మ తప్పు చేసిందా మా నాన్నని ప్రేమించి? మా అక్క తప్పు చేసిందా? నీ తమ్ముడిని ప్రేమించిన అమ్మాయి తప్పు చేసిందా? నా స్నేహితురాలు తప్పు చేసిందా? నువ్వు మాత్రమే హానెస్ట్, కరెక్ట్, మిగతా వాళ్ళందరూ నీ దృష్టిలో వేశ్యలు, వెలయాళ్ళు, ఉంపుడు గత్తెలు. నువ్వు మాత్రమే పెద్ద పతివ్రతవే. ఏది పడితే అదంటే ఊరుకుంటారనుకుంటున్నావా? నా నాలుగు చీలుకలైపోదే. పొద్దున్న లేస్తే అన్ని మంత్రాలు చదువుతావు, పాటలు పాడతావు, వ్రతాలంటావు, నోములంటావు, ఏమి అబద్ధాలే నీ నోటికి. ఒక్కటైనా నీ నోటికి పరిశుద్ధమైన మాట వస్తుందా? మనసులో కల్మషం, అహం, మదం, కొవ్వు, బలుపు, పొగరు అన్నీ ఉన్నాయి నీకు. ఎవడు ఏం చెప్పినా వినవు నువ్వు అనుకుందే అందరూ వినాలి. ఇక నా ఓర్పు కూడా చచ్చిపోయిందని కొట్టుకుంటూ అమెరికా నుంచి ఇండియా తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి కొట్టుకుంటూ కారులో ఇసిరేసి అక్కడి నుంచి కొట్టుకుంటూ వాళ్ళ అమ్మా నాన్నలను కూడా వాహిని వాళ్ళ ఇంటికి రమ్మనమని తీసుకొచ్చి అక్కడ పడేసి మళ్ళీ తనకున్న బెల్ట్ తీసి బాధి పారేశాడు శోభనే. అసలు వాళ్ళెవరూ ఆపలేదు, ఎందుకంటే నవీన్ క్యారెక్టర్ ఏంటనేది వాళ్ళకి తెలుసు. ఏమైంది నాన్న అని శివరాం అంటే, ఎందుకు బావా ఇంత కోపం అన్నాక, వాహిని ఆ అవతారం ఏంటి అని అడిగితే, రే అని శ్యామల శంకర్ అంటే, మీరు ఇంకొక మాట మాట్లాడినా నేను ఊరుకోను అన్నాడు శ్యామలని శంకర్ని. ఏమైంది తమ్ముడు అని ప్రియా వస్తే, ప్రీతం ఏంట్రా ఈ ఆవేశం అంటే, నువ్వు ఆగు బావా అనేసరికి అభిరామ్ ప్రీతం కలిసి లాగేశారు నవీన్నే. లాగేసేసరికి మోకాళ్ళ మీద కూర్చొని పేగులు తెగిపోయేలాగా పొగిలి ఒకవైపున ప్రీతంని అభిరామ్ని పట్టుకొని ఏడుస్తుంటే శివరాం శంకర్ పరిగెత్తుకెళ్తే వాళ్ళని పట్టుకొని అలా ఏడ్చేశాడు.
నవీను ఏమైంది అని అడిగేపాటికి ఏం అవ్వలేదు అని అడగండి, ఏమయ్యింది అని కాదు మీరు అడగాల్సిందే అనేపాటికి ఆ అబ్బాయిని ఎప్పుడూ వాహిని అలా చూడలేదు. నిజానికి కొడుకు చాలా ఇండిపెండెంట్గా ఉండే థాట్స్తో పెరిగాడు. శ్యామలు కూడా ఎప్పుడూ అలా చూడలేదు. ఏమైంది నాన్న అని అందరూ అక్కడ కూర్చునేపాటికి ఇక ఒక్కొక్కటిగా చెప్పటం మొదలుపెట్టాడు నవీన్. అంకుల్, ఆంటీ, దీని గురించి అసలు మీకు ఏం తెలుసు? ఏమీ తెలీదు. మీకో విషయం తెలుసా? మీరు నాతో చెప్పిన మాట ఏంటి? మీరు అబ్రాడ్లో ఉండగా అనుకున్న మాట ఏంటి? మీ అమ్మాయే ఎంటెక్ చేసిందని మీరు అనుకున్నారు, కానీ మీ అమ్మాయి చదివింది 2వ తరగతే. వాట్ అంది వాహిని. నిజం ఆంటీ, 2వ క్లాస్ చదివింది. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఫోన్ వాడటం రాదు, ల్యాప్టాప్ వాడటం రాదు, బయటికి వెళ్తే ఎటెళ్ళాలో ఏం చేయాలో ఏమీ రాదు. మీకు విషయం తెలుసా? దీన్ని ఇలా తయారు చేసింది, దీన్ని ఇలా పెంచింది అంకుల్ మీ పేరెంట్సే. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారు అనగానే మీతో నేను చాలా పద్ధతిగా చెప్పి విత్ యువర్ పర్మిషన్ నేను తనకు కాల్ చేశాను. ఆ కాలు మీ నాన్న తను చేయిస్తాను అని చెప్పి కట్ చేసి పక్కింటి కుర్రాడిని పిలిచి వాడితో కాల్స్ చేయించారంట. తెలుసా? దీనికి ఫోన్ ఎత్తటం, ఫోన్ పెట్టేయటం కూడా రాదు. ఆ పక్కింటి కుర్రాడు ఫోన్ కలిపి ఇచ్చినప్పుడల్లా నేను మాట్లాడింది ఏంటో తెలుసా మమ్మీ, తెలుసా అక్క, రే అభే, నేను ఇలా మాట్లాడటం వెంటనే మీ తాతయ్య ఫోన్ తీసుకోవటం, నేను ఇలా మాట్లాడటం మీ నానమ్మ ఫోన్ తీసుకోవటం, వెంటనే అక్కడున్న బర్రెల్ని చూపించటం, పాలు చూపించటం, పిండొంటలు చూపించటం, పికిల్స్ చూపించటం, పొలాలు చూపించటం, వాళ్ళ ఫ్రెండ్స్ని చూపించటం, చుట్టలు చుట్టడం చూపించటం, పని వాళ్ళకి పిల్లలు పుట్టారంటాం, గేదెలకి దూడలు పుట్టాయంటాం, ఇలా దాంతో నన్ను మాట్లాడనివ్వలేదు. పెద్దవాళ్ళు అనే రెస్పెక్ట్తో నేను యుఎస్ నుంచి కాల్ చేశాను అనే దాంతో అభిమానంగా పలకరిస్తున్నారేమో, మనవళ్ళలాంటి వాడిననే ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుంటున్నారేమోనని అదొక కంప్లైంట్గా నేను మీకు చెప్పలేదు. అసలు అన్ని రోజుల్లో కూడా ఇది నాతో ఏం చదువుకున్నావన్న విషయం చెప్పలేదు. చివరికి ఎందుకు ఇంత దిగజారిపోయి ఇలా చేశారో తెలుసా అంకుల్? వాళ్ళకి అబ్రాడ్ మ్యాచ్ కావాలంట. ఆ అబ్రాడ్ మ్యాచ్కి బకరాలాగా నేను దొరికాను వాళ్ళకే. ఆ తర్వాత మేనేజ్ చేసుకుంటూ వచ్చేశారు. ఎక్కడ బయటకు వస్తుందో విషయం అని చెప్పి. ఇష్టమేనా అనేది కూడా నన్ను ఇష్టపడి చేసుకోలేదు. మీ పేరెంట్స్ ఇష్టమేనని కళ్ళు కొడితే, కళ్ళతో సైగలు చేస్తే వాళ్ళు ఎలా చెప్పమంటే అలా చెప్పి, వాళ్ళు ఎలా నటించమంటే అలా నటించే అబద్ధాలు, మోసం, ద్రోహం, వెన్నుపోటు ఇంకా ఏమేమి ఉంటాయో నాకు తెలియదు, కానీ తెలుగులో ఏమంటారో చీట్ చేసింది అంకుల్ మీ అమ్మాయి నన్ను. అలా చేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎక్కడ బయటపడుద్దోనని చెప్పి ఊరు తీసుకెళ్ళి పెళ్ళికి తీసుకొచ్చారు. పెళ్లిలో మాట్లాడకుండా మేనేజ్ చేయమని తనతో నాకు పెళ్లి చేశాక తనకి ఫస్ట్ నైట్ ఇక మొగుడు కావాలి, మొగుడుతో తను క్లోజ్ అవ్వాలి, మొగుడుతో తను సుఖపడాలి. ఓపెన్గా చెప్పాలంటే ఒక మగాడిని ఒక ఆడది ఆ సుఖానికి వాడుకుంటుందంటే ఆడదానికి ఏ పేరు పెడతారు మమ్మీ? ఏ పేరు పెడతారా ఆంటీ? మీకు విషయం తెలుసా? అలా 6 రోజుల కాపురం అయిపోయాక నేను ఇక్కడ తను కంజెస్టెడ్గా ఫీల్ అవుతుందని తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు చాలా కొన్నారు అమ్మ, ఆంటీ, అక్క, మీ అందరూ కలిసే. కానీ నానమ్మ స్పెషల్గా ఒక బాక్స్ తెచ్చింది. అదేంటో తెలుసా అంకుల్ మీకు? అందులో ఉన్నాయి దేవుడి పటాలు, పూజా సామాన్లు, ముగ్గు, మడి వస్త్రాలు. చూడండి మీ అమ్మాయి అవతారం ఎలా ఉందో ఒక్కసారే మీకే తెలుస్తుంది. అందుకే నేను మీ అమ్మాయి రెగ్యులర్ యూనిఫామ్ మీదే మీ దగ్గరికి తీసుకొచ్చాను. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. పెళ్ళికి ముందు నేను నీతో అబద్ధాలు ఆడానా? ఆడొచ్చు, తప్పు లేదు. పెళ్ళైన తర్వాత ఆడితే తప్పు. పెళ్ళైన తర్వాత నేను నీ పెళ్ళాన్నే. మీ అమ్మాయికి అహంకారం ఉంది, బలుపు ఉంది, కొవ్వు ఉంది, పొగరుంది. దానికి ఇంగ్లీష్ రాదని మీరు అనుకుంటున్నారు. తెలుగులో క్షమాపణ అనే మాటకి మీనింగ్ తెలియదు. మంత్రాలు చెప్పటం వచ్చిన దీని నాలుక చీలికలు చేయటానికి ఇది ఒక అమ్మగా మీ గురించి ఎలా మాట్లాడుతుందో తెలుసా? అంటే మీరు బరితెగించిన వారని, క్యారెక్టర్లెస్ ఆడదని, చీప్ వారని, అంకుల్ చాలా నీచమైన దిగజారిపోయినటువంటి ఒక విటుళ్ళ మీతో బిహేవ్ చేశాడని, మీ ఇద్దరూ కలిసి మీ అత్తమామలను మోసం చేసి ప్రేమాయణాలు నడిపారని, తర్వాత మీరు పెళ్లి చేసుకున్నారని, పెళ్లికి ముందే మీకు అన్నీ అయిపోయినాయి అని, వాళ్ళ నానమ్మ తాతయ్యని మీరు వదిలేశారని, అన్యాయం చేశారని, పెద్దల్ని చూడకుండా బరితెగించి మీరు డ్రెస్సెస్ వేసుకుంటారని, ఉద్యోగాలకు వెళతారని, చదువుకున్నారని, డబ్బులు సంపాదిస్తున్నారని,
అభిగాడికి అక్కని సోదరి అని పిలవటం రాదనే, వాడు అక్క అని పిలుస్తాడనే, వాడు పెళ్ళికి ముందే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే, ఆ అమ్మాయి ఇంటికి వస్తోందనే, మా మమ్మీ డాడీ క్యారెక్టర్లెస్ వాళ్ళనే, మా అమ్మ నాన్నల్ని, మా అక్కని, మా బావని ప్రేమించిందని ఎన్నందో తెలుసా అంకుల్. ఒక విషయం, నానమ్మ తాతయ్య దగ్గర మా అమ్మ నాన్న కూడా మా అక్కని వదిలిపెట్టారు. మా బావని మా అక్క ప్రేమించింది. ఏ బావ, అక్క ఎలా ఉంటుంది నీతో? తన వరకు తన లిమిటేషన్స్ తెలిసేలాగే మా నానమ్మ తాతయ్య పెంచారో. లోపం మీ పేరెంట్స్లో ఉంది అంకుల్. ఆ లోపం దీనికి అంటువ్యాధిలాగా అంటుకుందే. అక్కడికి అబ్రాడ్ తీసుకెళ్ళిన తర్వాత మీ అమ్మాయి ఫస్ట్ డే ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ అమ్మాయి అసలు రూపం బయటపడింది. అంకుల్, పూజలు చేయటం తప్పు కాదు. ఇక్కడ ఎవరు వెలయాళ్ళు లేరు, అందరూ ఇల్లాళ్లే. అందరూ ఉద్యోగాలకు వెళుతున్నారు. ఒకప్పుడు ఆడవాళ్ళు 5 రోజులు దూరంగా ఉండే రోజుల దగ్గర నుంచి ఈ రోజున మెట్రోలు తోలే రాకెట్టుల్లో ప్రయాణాలు చేసేదాకా ఆడవాళ్ళ అంతరిక్షాలకు వెళ్ళేంత వరకు ఎదిగారో. ఆడదాన్ని కాలి కిందేసి తొక్కే మగాణ్ణి కాదు నేను. పూజ పునస్కారం అన్నీ మనకే ఉండాలి. మనం బ్రాహ్మిన్స్ కాదు మడి ఆచారాలు ఫాలో అవ్వటానికే. కానీ మీ అమ్మాయి పొద్దున్న లేస్తే చేసేది ఏంటో తెలుసా? ఎంతో ఇష్టపడే అమ్మా నాన్న నా కోసమని కొన్న ఇల్లు మీకు తెలుసు. ప్యాస్టల్ కలర్స్ వేయించుకుని నేనెంత ఖరీదైన ఫర్నిచర్తో నేను ఇంటిని స్పెషల్గా నేను ఆర్కిటెక్ట్ని పిలిపించి మరీ డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంటి పరిస్థితి ఇది అని వీడియోలు చూపించాడు. మీ అమ్మాయి అక్కడ పొద్దున్నుంచి చేసేదేంటో చూడండి ఒకసారి అని వీడియోలు చూపించాడు. వెళ్ళి పక్కన వాళ్ళ ఇళ్లల్లో చెత్త పడేయటం, నేను నాన్ వెజ్ తెచ్చుకుంటే నాన్ వెజ్ తినకూడదు, నీచు నేను వండనంటే నేను వండుకుంటానన్నాను, అయినా ఎత్తుకెళ్ళి పక్కిళ్లల్లో పడేయటం, మాటకి మాట ఎదురు సమాధానాలు చెప్పటం, నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టు కనపడకుండా మాట్లాడటం, కుక్కల్లే నేను వాక్కునే పట్టించుకోకపోవటం, నన్ను ఉపవాసాలు ఉంచటం, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండే దున్నపోతులు పందులు తిన్నట్టు ఒక ఫ్యామిలీ 10 రోజులు తినే ఫుడ్ ఇది ఒక్క పూటలో తింటది తెలుసా ఆంటీ? ఎంత నరకం పెడుతుందో. లక్షల్లో ఖర్చు అవుతున్నాయి ఆంటీ తమలపాకులకి, పసుపులకి, కుంకాలకి. ఎందుకు అంతంత పెడుతుందో నాకు అర్థం కావటం లేదో. పూజ చేసుకోవటం తప్ప అని అడుగుద్దే. వంటగదిలో ఇది వండే వంట కన్నా పెంట నయమన్నంత ఘోరంగా వండుద్ది తెలుసా ఆంటీ మీకు? అసలు నోట్లో పెట్టుకోవటానికి పనికిరావు. అవేమంటే మా ఇంట్లో బ్రాహ్మిన్స్ కూడా వాళ్ళ లేడీసు ఇప్పుడు ఆచారాలు ఫాలో అవ్వట్లేదు, నేను అంత ఫాలో అయ్యి కుక్ చేస్తున్నాను, నువ్వు నా వంటలు నచ్చట్లేదంటున్నావు అనే కడుపు నిండా భోంచేసి ఎన్ని రోజులైందో తెలుసా అభే? నీకు తెలుసు నేను ఫుడ్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటానో. అలాంటిదే కడుపు నిండా తింటానికి కూడా లేదు. రోజు అవుట్ సైడ్ ఫుడ్ తినొచ్చా అంకుల్? మీకు తెలుసు నేను తన్ని వండమని కూడా ఇబ్బంది పెట్టల. ఫ్రోజన్ ఫుడ్స్ తేకూడదంట మమ్మీ, ఫ్రెష్ ఫుడ్స్ కావాలంట. ఆవును తెచ్చి పాలు పిండి ఇవ్వాలంట, గేదెను తెచ్చి పాలు పిండి ఇవ్వాలంట, దానికి తోడు ఫ్రెష్గా కూరగాయలు గార్డెన్లోనే కాయాలంట. దున్నపోతు తిన్నట్టు ఇది ఉప్పుడు పిండ్లు అయ్యి వండుకొని తింటది. వారానికి ఒక రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, మిగతా రోజులు ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఉండదు. ఇల్లు వాంతులయ్యేలా తయారైపోయిందా అంటే? మీకు ఓ విషయం తెలుసా? శానిటైజర్లు వాడదు మీ అమ్మాయి, సోప్ వాడదు మీ అమ్మాయి, అలా అనే మీ అమ్మాయి పక్కన వాళ్ళని వాడనివ్వదు. మీ అమ్మాయి పెట్టే నరకాలు, మీ అమ్మాయి పెట్టే హింసలు ఒక్కటి కాదు అని మొత్తం తను పడే బాధంతా ఏకరువు పెట్టి చెప్పుకొచ్చాడు నవీన్. ఇదంతా ఒక ఎత్తు అయితే నా ఫ్రెండ్ ప్రశాంతి మీకు తెలుసుగా అంటే, మీరున్నప్పుడు కూడా చాలాసార్లు వచ్చిందిగా మమ్మీ డాడీ, మీకు తెలుసు కదా. ప్రశాంతి ఇలా తన్ను రూమ్ ఖాళీ చేయాల్సి వచ్చిందని వచ్చి ఉందమ్మా. ఉంటే తను నాకు ఇలా టవల్ ఇచ్చింది, తన్ను పట్టుకొని కొట్టి కొరికి ఒకసారి ఇలా చూడండి ఎంత అబ్యూస్గా బిహేవ్ చేసిందో. తన కేసు పెట్టుంటే ఏమయ్యేది ఇప్పుడు? దీన్ని లోపల పడేసేవాళ్ళ, లేదా తన బాయ్ ఫ్రెండ్ వచ్చి నన్ను ఏమని అడిగాడో తెలుసా? లైఫ్లో ఒకరోజైనా నువ్వు మగాళ్ళ ఉండు అని అడిగాడు. అంకుల్ నేను ఓపెన్గా చెప్తున్నాను అంకుల్ మీకు, డాడీ నేను నువ్వు మగాడివే. అభి నీకు ఓ విషయం చెప్తున్నా, నాకు దీని మీద ఫీలింగ్స్ రావట్లేదు, భయం వేస్తుంది దీన్ని చూస్తుంటే. నాకేమీ భారీ చీర కట్టుకుంటే ప్రాబ్లం కాదా అంటే? హోమ్లీగా ఉండొచ్చు, చీర కట్టుకోవచ్చు, ఉద్యోగానికి వెళ్ళకపోవచ్చు. సిగ్గు విడిచి చెప్తున్నాను అంకుల్, నాకు నా భార్య మీద చాలా హోప్స్ ఉన్నాయి. నేను నా భార్య గురించి చాలా ఊహించుకొని పెళ్లి చేసుకున్నాను అభే. నా వాడికి నాకు నా భార్యని నేను కిస్ చేయాలి, తనతో నేను హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ట్రిప్స్కి వెళ్ళాలి. మీ అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాదు, కులస్త్రీలు రారంట, గ్రోసరీస్ తేవాలి, తేకపోతే మీ అమ్మాయి రచ్చరచ్చగా రోడ్లెక్కి జుట్లు పీక్కొని ఎంత అసభ్యంగా చూసారా అలగా వాళ్ళు
చీప్ మనుషులు, లో క్లాస్ వాళ్ళు కూడా ఇలా బిహేవ్ చేయట్లేదు అంకుల్. నాగరికత ప్రపంచంలో ఉండేవాళ్ళు ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తుందంటే, దినదినగండ నూరేళ్ళ ఆయుష్ అని ప్రతి క్షణం నేను అనుభవించే నరకానికే మీరెవరూ కూడా వాల్యూ కట్టి ఇవ్వలేరు. ఇది నేను చేసుకుందేను అంకుల్, ఎవరో కాదో. వాకిళ్లలో ముగ్గులు పెట్టేయటం, నేను వెళ్ళి క్లీన్ చేసి రావటం, మీ అమ్మాయి చెత్త ముట్టుకోదో, అది పక్కన వాళ్ళ ఇళ్లల్లో విసిరేస్తుంది. వాళ్ళతో తగాదాలు, గొడవలు, ఇవన్నీ హైందవ సాంప్రదాయాలంట. ఇలాంటి సాంప్రదాయాలు నేనెక్కడా వినలేదో. నోటికి ఎంత వస్తే అంత తల్లిదండ్రులు మాట్లాడి హస్బెండ్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇల్లాస్ని ఎలా పడితే అలా మాట్లాడే వాళ్ళని నేనెక్కడా చూడలేదో. తను ఫోన్ మాట్లాడదు, మీరు నాకు ఫోన్ చేస్తారో, నాకు మీకు ఏం చెప్పాలో అర్థం కాలేదో. దాంతోనే నేను ఏం చెప్పాలో అర్థం కాక, మీకు సిగ్గు విడిచి నేను చెప్పుకోలేక, నేను యుఎస్ వెళ్ళిన తర్వాత మీకు విషయం తెలుసా, నేను బెడ్రూమ్లో ఇలా ఉండాలి అంకుల్, ఇలా ఉండాలి డాడీ, మీరు అలాగే ఉంటున్నారా ఆంటీతో మమ్మీతో, అభి రేపు నువ్వు అలాగే ఉంటావా, బావా నువ్వు అలాగే ఉంటున్నావా, 2 నిమిషాలు ఉండాలంట, వ్యవస్థగా చూడకూడదంట. వెళ్ళిన తర్వాత ఇక నైట్ ఇంటిమేట్ అయిన తర్వాత, క్లోజ్ అయిన తర్వాత మీ అమ్మాయి వచ్చి నా గుండెల మీద పడుకోదు అంకుల్. మీకు విషయం తెలుసా, స్నానాలని లైట్లు వేసేసి 3 గంటలు ఫ్రెష్ అయ్యే వెళ్ళి పక్క గదిలోనో కిందో పడుకుంటుంది. అసలు ఈ చిత్రహింస ఏంటి, పిల్లలు కావాలంట, నేను బర్త్ కంట్రోల్ కాండోమ్స్ యూజ్ చేయకూడదంట, నేనంటే అసహ్యం అంట. మీకేం తెలుసు అంకుల్ నేను అనుభవించే నరకాలు. సూపర్ మార్కెట్కి రమ్మంటే రాదు, ట్రిప్కి వెళదామంటే రాదు, ఒక బీచ్కి వెళదామంటే రాదు. నేను ఒక రోజున పోనీ నేనే బట్టలు మార్చి తీసుకెళ్దామంటే, నన్ను కాపాడండి కృష్ణ ముకుంద అచ్యుత, నువ్వు ద్రౌపదికి బట్టలు ఇచ్చినోడివి నాకు ఇవ్వవా అని నేనేదో రేప్ చేస్తున్నట్టే నానా అల్లరి ఆగం చేసేసిందే. హస్బెండ్ అయినా సరే వైఫ్ని ఇష్టం లేకుండా అలా చేయకూడదు కదా అంకుల్. పక్కన వాళ్ళు వచ్చి ఏంటి అని అడిగితే, మూవీ చూసి దాంట్లో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తోందిలే అని చెప్పి నేను కవర్ చేసి చెప్పాను. మీకేం తెలుసు, ఏడవటం, జుట్లు పీకేసుకోవటం, అసలు ఎంత అబ్యూస్గా బిహేవ్ చేస్తుందంటే నేను మీకు మాటల్లో చెప్పలేకపోతున్నాను. నాకు మాటలు రావట్లేదు అంకుల్. మీ అమ్మాయి పెట్టే నరకాలు, హింసలు నేను తట్టుకోలేను. నాకేంటి అంకుల్, అసలు లైఫ్ మీద నాకెన్నో డ్రీమ్స్. నేను ఒక అమ్మాయి వచ్చేంత వరకు పవిత్రంగా ఉండాలనే నేనెవరితో సెక్షువల్గా ఇంటిమేట్ అవ్వలా, 1 నైట్ స్టాండ్లల్లా ఎవరిని లవ్ చేయలా, నేనెవరితోనూ ఏ రొమాంటిక్ డేట్స్కి వెళ్ళలేదో. నా భార్యే నా సర్వస్వం అనుకున్నాను. నా పెళ్ళాన్ని నేను ముద్దు పెట్టుకుంటే నోట్లో నోరు పెట్టకూడదు, ఎంగిలి నువ్వు నా మెడ మీద ముద్దు పెట్టకూడదు, నువ్వు నన్ను ముట్టుకోకూడదు అంటది మీ అమ్మాయే. చేతులు ముట్టుకోవటానికి లేదు, కాళ్ళు ముట్టుకోవటానికి లేదు. లక్షల రూపాయలు పోసుకున్న ఫర్నిచర్ ఎలా అయిపోయిందో తెలుసా మమ్మీ. అసలు ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందనుకుంటున్నారు, ఓసారి కార్పెట్స్ చూడండి, ఇల్లు గలీజ్ అయిపోయింది, వాష్రూమ్స్ అగ్లీగా తయారైపోయినాయి, ఫుడ్ అంతా వంటగదిలోది ఎలా తయారైందో చూడండి, కట్టెల పొయ్యిలు పెట్టుకునే వీలు లేదంటదే. అసలు ఈ గ్యాస్ పొయ్యిల మీద వంటలు వండటం ఏంటంటది, ఒక శుచి లేదు, శుభ్రత లేదు, నరకం అనుభవిస్తున్నాను అంకుల్ నేను. మీకు ఎలా చెప్పాలి, నేను ఇంకా సిగ్గు విడిచే ఏమని చెప్పాలి అంకుల్. నేను మొగుడుగా చచ్చిపోయాను అంకుల్. నాకు మీ అమ్మాయిని చూస్తే భయం వేస్తోంది తప్ప భార్య అనే ఫీలింగ్స్ రావట్లేదు. నా వాడికి నాకు నా భార్య నన్ను రెస్పెక్ట్ చేయాలి, నా ఇష్టాలని తను రెస్పెక్ట్ చేయాలి, తన ఇష్టాలని నేను రెస్పెక్ట్ చేస్తాను అంకుల్. మీ అమ్మాయి ఇలా ఉంటే మాత్రం నేను కాపురం చేయలేను. మ్యూచువల్గా కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ 1 ఇయర్ కలిసి ఉంటే చాలు, అలాంటిది 1.5 ఇయర్గా నరకం అనుభవిస్తున్నాను. నా ఫ్రెండ్ని మీ అమ్మాయి ఎలా కొట్టిందంటే, నేలకేసి తలకాయ బాధేసి జుట్టు ఇచ్చులు ఊడొచ్చేలా పీకేసి ఆ అమ్మాయిని కొరికేసి కళ్ళల్లో కారం కొట్టి వేడి నీళ్ళు కాగబెట్టి ఆ అమ్మాయి మీద పోసి కాలే నూనె పోసి ఆ అమ్మాయిని అసలు ఎలాగంటే, ఒక హెరాస్ చేసేటటువంటి ఒక మగాడు కూడా వైఫ్ని అంత భయంకరంగా కొట్టడేమో అంకుల్. అంత భయంకరంగా కొట్టే నేనంట ఎవరు మీకు చెప్తానుండండి. నాకంతగా మీ అమ్మాయికి తెలిసినంత పురాణాలు తెలియదు అంకుల్. సతీ సుమతి హస్బెండ్ కుష్టి వచ్చినట్టు నాకు సుఖవ్యాధులు వస్తాయంట. దట్ మీన్స్ సెక్షువల్ రోగాలే కదా అంకుల్. ఆ వచ్చినా మీ అమ్మాయి నాతో కాపురం చేస్తుందంట. మీ అమ్మాయి పతివ్రత అంట. మీ అమ్మాయి కోసం నేను ఆ రోగాలు ఎక్కడ తెచ్చుకోను అంకుల్. దీనికి డివోర్స్ ఇస్తే నాకు తగ్గదే భూమి మీద నాకెవరితో ఒకటి దొరక్కపోదో. ఈ నరకాల్ని నేను భరించలేనా అంటే మీరు నన్ను క్షమించండి అనేసి అలా కూర్చుండిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు నవీన్. వెంటనే అభి గబా లేపి సెలైన్లు పెట్టిన తర్వాత టెస్టులకు పంపిస్తే నవీన్ హెల్త్ బాగా పాడైపోయింది. నిజం చెప్పాలంటే గనక
బాడీ చాలా వీక్గా ఉంది. మనిషి మానసికంగా కూడా బాగా వీక్గా ఉన్నాడు. దాంతో ఇక వాళ్ళ అమ్మా నాన్నలు ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాలేదు. నవీన్ లేచాడు, స్పృహలోకి వచ్చాడు. నేను డివోర్స్ ఇచ్చేస్తాను అంకుల్, ఇంకా నా వల్ల కాదు మమ్మీ అంటే, ఓ పని చేయి నాన్న, మనలో అలాంటి సంస్కృతులు లేవు, నువ్వు కొన్నాళ్ల పాటు వెళ్ళు, నువ్వు దూరంగా ఉంటేనైనా మారుతుందేమో, మేమందరం ఉన్నాం కదా, చెప్పి చూస్తాం తప్పయ్యా, అలా విడాకులు ఇవ్వకూడదు నాన్న, అది కరెక్ట్ కాదు అంటే, ఏమో మమ్మీ నాకు లైఫ్ మీద ఏ హోప్ లేదో, వెళ్తున్నానని నవీన్ తిరిగి అబ్రాడ్ వెళ్ళిపోయాడు. నేను వెళ్తాను మమ్మీ బేబీని తీసుకోనని ప్రీతంతో సహా నేను ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇలాంటి విషయాల్లో, కరెక్ట్ కాదమ్మా, సారీ అని చెప్పి మొగుడిని తీసుకొని వెళ్ళిపోయింది. ఇక ఇంత దాంట్లో మిగిలిందే శ్యామల, శంకర్. ఏంటమ్మా ఇదంతా, తప్పు కదూ, నువ్వు ఇలా ఉండొచ్చా, చదువుకోవాలి కదో, పోనీ చదువుకోలేదు, అమ్మా నాన్నతో నానమ్మ తాతయ్య స్కూలుకు పంపించలేదనే విషయం, అసలు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు చెప్పలేదమ్మా ఆ విషయాలన్నీ అని అడిగారు వాళ్ళు. మాట పలుకు లేకుండా అలా కూర్చొని ఇక వాళ్ళు గమనించడం మొదలు పెడితే నెక్స్ట్ డే నుంచే పొద్దున్నే లేచి కాళ్ళకు పసుపు రాసుకొని మడి వస్త్రాలు కట్టేసుకొని ఇక తలనిండా పువ్వులు పెట్టుకొని ఇక్కడ ప్రసాదాలు చేసి ఇక్కడ నాన్ వెజ్లు బయటపడేసి ఫ్రిడ్జ్ అంతా ఖాళీ చేసి పనమ్మాయిని ముట్టుకోవద్దని ఇక పూజ గదుల్లోకి వెళ్ళిపోయి తను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే, ఏంటి వెర్రి వేషాలు, ఏంటి వేషాలు అని అడిగింది వాహిని. అడిగితే ఇందులో వెర్రి వేషాలేముంది, వేషాలేముంది, ఇవన్నీ పతివ్రతల లక్షణాలు, మీరంటే పతితలు కదా, పతివ్రతలు కాదు కదా, మీలాంటి వెలయాళ్ళకి పెళ్ళిళ్ళకు ముందే ప్రేమాయణాలు నడిపిన వాటికి ఇలాంటివేమీ తెలియదంటే, జస్ట్ ప్లీజ్, ఆవిడ మీ అత్తగారు, ఆవిడ మీ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంది శరణ్య. అబ్బో వచ్చిందమ్మా ఇంతోటి పత్తిత్తు, వీడు డాక్టర్ వెలగబెడుతున్నాడంట, డాక్టర్ వెలగబెట్టే వీడితో ఇది ఇక్కడ ప్రేమాయణం నడుపుతుందంట, దీనమ్మా బాబు దీన్ని గాలికి బరితెగిచ్చి ఊరి మీదకి వదిలేస్తే సిగ్గు శరం లేకుండా కొడుక్కి దీనికి దుప్పట్లు మార్చుకుంటున్నారు, మీ బతుకులు ఇచ్చాడా మీరు, ఎంత బాగా తెచ్చి మీ అబ్బాయి దీన్ని చక్కగా ఇదే ఇంట్లో పెట్టి దీనమ్మ బాబు ఊడికి వెళ్ళినప్పుడల్లా ఇది ఎక్కడ ఉంటుందంట, మీ బతుకులకే మళ్ళీ మీరు నాకు ఒకటి చెప్పటం, వెదవ మంద వెదవ సంత, అసలు నువ్వే సరైన ఆడదానివైతే ప్రేమకు ముందే ఇదిగో ఈయన గారితో ప్రేమాయణాన్ని నడుపుతావా, నాన్నతో నడిపి నానమ్మ తాతయ్యకి ఈయన్ని దూరం చేస్తావా, ఎంతోటి ఆడదానివే నువ్వు, ఎంత వగలాడివే, ఎంత గ్రంథసాంగురాలివే, అమ్మమ్మా అన్నన్నా నీ గురించి నేను విన్నవేమి కథలు కాదు సుమి అనేపాటికి ఆవిడ మీ అమ్మమ్మ, తప్ప అలా మాట్లాడకూడదు, నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలా, ఎందుకు చదువుకోలేదో, ఏమిటట స్కూల్కి వెళ్ళలేదు, అవును వెళ్ళలేదు, ఉపాధ్యాయురాలు నా మీద చేయి చేసుకుంది, దండన విధించింది, దానితో మా నాయనమ్మ గారు తాతయ్య గారు కలిసి ఆడపిల్లకి విద్య ఏమీ అవసరం లేదు, ఆడపిల్లకి పూజ పునస్కారం మంత్రం వ్రతం చేసుకోవటం, ఉపవాసాలు ఉండటం, పతివ్రత లక్షణాలు, పతివ్రతల కథలు, వంట వార్పు, శుచి శుభ్రత, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవటం, ఇంటి పట్టునే ఉండటం, వాటన్నిటి గురించి నేర్పించారు. నువ్వు ఇలాగే ఉంటే బావ విడాకులు ఇస్తే అక్క నోరు మూస్తావా, నువ్వు సోదరి అని పిలవటం రాదు కానీ నీచుడా, అక్క అంట అక్క, విడాకులు ఇస్తారు, ఏ విడాకులు ఏమైనా మామిడాకుల తమలపాకుల, అవి నేను కూడా ఇవ్వాలి, ఉంటే నేను ఇలాగే ఉంటాను, నేను భర్త లేకపోయినా సరే పూజ పునస్కారం దేవుడు అంటూ బ్రతికేయగలను సుమా, నాకేమీ అంత అవసరం లేదు, అలానే అతను మరొక వివాహం చేసుకోవడానికే నేను అనుమతిచ్చి మా బంధాన్ని తెంపివేయడానికి సిద్ధంగా లేను, అది పతివ్రతల లక్షణము కాదు, అలానే అతను ఉంపుడు గత్తెల వెంట తిరిగి అతను ఏదైనా వ్యాధులు తెచ్చుకున్నా నేను అతనికి సేవ చేసే పెద్ద సహృదయత కలిగిన దాన్నే, అలాగే పుట్టింట్లోనే ఉంటాను, ఎంతమంది లేరట, ఒకానొక రోజున స్త్రీలు సుభద్ర అర్జునుడిని వివాహం చేసుకున్న తర్వాత కడుపుతో ఉన్నప్పుడే కదా, అభిమన్యుణ్ణి పొట్టలో మోస్తున్నప్పుడే కదా వెళ్ళిపోయాడు అర్జునుడు అరణ్యవాసానికి, పుట్టింట పడి ఆడవలేదు, నేనేమైనా వాళ్ళకి అతీతురాలన, మహాపతివ్రతల్లో నేను ఒకదాన్నైతేనే, నేనేమి నీలా చెడిపోలేదులేరా, పెళ్లికి ముందే వాటిని వీటిని తెచ్చి నేనేమి పడకలు పంచుకోవటం లేదులే, మీరు కూడా నాతో చెప్పేటటువంటి వారే నీతులు, ఏం బ్రతుకులు రామేవి నీతిమాలిన మంద అనేసేపాటికే
వెంటనే వెంకటరాజుకి వరమ్మకి ఫోన్ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి. శివరాం వచ్చిన తర్వాత ఏంటిదంతా అని అడిగాడు అమ్మా నాన్నల్నే. ఏం తప్పు చేసిందిరా అదే అని అడిగితే, ఏంటమ్మా పిల్లని తీసుకెళ్ళావు, పెంచుతున్నానన్నావు, చదివించలేదనే విషయం నాకు చెప్పలేదే, అసలు ఇలా ఎందుకు ఉంటారమ్మా ఆడపిల్లలు, ఇది ఇంకా బాగుందే, ఆడపిల్లలన్న తర్వాత నువ్వు మగపిల్లాడి అయిపోయావు కానీ ఇలాగే పెంచుతారు మరి ఆడపిల్లల్ని, మడి ఆచారం పూజ పునస్కారం ఇవేవి లేకుండా పెంచుతారా, మరి నువ్వెప్పుడు అలా లేవే, నువ్వు నాన్ వెజ్ ఉండేదానివిగా అమ్మా, నువ్వు బాగానే ఉండేదానివిగా, నీ పెళ్ళైన తర్వాత మేము చాలా చోట్లకు వెళ్ళాం, ఆ వెళ్ళిన చాలా చోట్ల కూడా మేము చాలా నియమాలు నిష్టలు తెలుసుకొని వచ్చినవన్నీ కూడా నా కూతురి మీద అప్లై చేయమనమని మీ దగ్గరికి పంపించానా నేను, బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళైతే మీరు ఇలా చేస్తారా, ఏం చేసావురా, ఇప్పుడు దాని మొగుడు దాన్ని వదిలేస్తానంటున్నాడమ్మా, వదిలే, నువ్వు పుట్టింట్లో ఉంటదే, ఏమిటంట ఇప్పుడు వచ్చిన నష్టం, నువ్వేమి విడాకులు ఇవ్వకమ్మా, అలాగే ఉంటాడు, ఏదో ఒక రోజు వాడే దారికి వస్తాడు, అప్పుడైనా నీ కడుపున కాయలు కాయకపోతాయా ఏంటి, మగాడన్న తర్వాత బయట ఏం చేసి వచ్చినా సరే ఆడది సర్దుకుపోయి ఇంటి పొట్టున సంసారం చేసుకుంటూ నాలుగు గోడల మధ్య ఉండి ఇమిడిపోవాలి అనేసరికి నేను అదే చెప్పాను నానమ్మగారు, ఇదిగో ఈ కులత ఉందే ఈ పతిత, ఇది తల్లి తల్లి అంటోంది కదా, ఈ మహాపతివ్రత గారట, నేనేమిటి ఇలా ఉన్నావు ఏమిటి వేషమని నా మీద నోరేసుకొని పడుతుంది అనేసరికి వాహినికి వచ్చిన కోపానికి పడేసి అక్కడే ఉన్నటువంటి శోభనే, ప్రిన్సిపల్ కూతుర్నే నేను ఎలా కనపడుతున్నాను నీకనే జుట్టు పట్టుకొని కాలు కిందేసి తొక్కేసి పడేసి తుక్కు కింద కొట్టేసేపాటికే ముందు చాలా దెబ్బలు శోభ తట్టుకున్న తర్వాత ఇక పిల్లనే కొడతావంటే పాపిష్టిదానా అనేపాటికే అడ్డం వస్తే నువ్వు ఆడదానివని కూడా చూసుకోనని వరమ్మని తోస్తే వెళ్ళి వెంకటరాజుని ఒక్క తోపు తోసేసరికి వెళ్ళి శ్యామల శంకర్ మీద పడితే, పెద్దవాళ్ళుగా మీరు చేసింది కరెక్ట్ కాదండి, ఆ అమ్మాయి లైఫ్ని మీరు కావాలనే నాశనం చేశారు అనిపిస్తుంది మాకు, ఎందుకు ఇలా చేశారు అసలు మీరు అనేసరికి అక్కడే ఉన్న శరణ్య, మిమ్మల్ని నానమ్మ తాతయ్య అంటారా, మీరు ఎలాగైనా పెంచాల్సిందే, ఏం తప్పు పెంచాం మేము అని అడిగేపాటికి, ఏం తప్పు చెయ్యలేదు మీరు అని అడిగాడు శివరాం. ఏం చేశావురా, నువ్వు పుట్టడం కోసం ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేసినా నువ్వు పుట్టలేదని మందులు మింగి నిన్ను నానా తిప్పలు పడి మేము పెంచుకుంటే, ఇంటర్లో నువ్వు చదువుకుంటానన్నావని కాలేజీకి పంపితే ప్రిన్సిపల్ కూతురైన ఇది నిన్ను వల్లో వేసుకొని నిన్ను మాయ చేసి మభ్యపెట్టి తన వశం చేసుకొని వశీకరణాలు చేసి మందు పెట్టిందో మత్తే జల్లిందో నేను మా నుంచి దూరం చేసేసిందే, చదువని ఆ తర్వాత నిన్ను దూరంగా ఉంచిందే, ఉద్యోగం అనే నువ్వు సస్తాననేలాగా మమ్మల్ని బెదిరించేలాగా చేసిందే, మా అడుగుజాడల్లో అడుగులకు మడుగులెత్తుతో నువ్వు వ్యవసాయం చేసుకుంటూ మా కళ్ళ ముందే ఉంటావని, గంపెడి పిల్లల్ని కంటావని, మేం చెప్పిన పిల్లని చేసుకుంటావని మేమనుకుంటే దీన్ని చేసుకొని వచ్చావో, ఇది సిటీలో ఉద్యోగాలు వెలగబెడుతూ నిన్ను మాకు శాశ్వతంగా దూరం చేసేసిందే, నిన్ను మాకు కాకుండా చేసిందే, కాబట్టే దీనికి తెలియాలిగా, దీని కూతురు బతుకు కుక్కలు చింపిన విస్తరయ్యి దీని కూతురు బతుకు తెగిన గాలిపటం అయితే ఆ బాధ దీనికి ఎలా ఉంటుందో, కాబట్టే నీ కొడుకు ఎటు మాకు లొంగే రకం కాదని వాడిని చూసినప్పుడే మాకు వాడి మొహంలోనే అర్థమైందే, నీ కూతురు చూడటానికి మెత్తగా ఉంటుంది కాబట్టే దాన్ని తీసుకొని వెళ్ళాం, ఎప్పుడైనా దేన్నైనా చిన్నప్పుడే వంచాలే కాబట్టి దాన్ని వంచాము, దాన్ని మాకు నచ్చినట్టుగా దారిలో పెట్టుకొని పెంచాము, ఇప్పుడు ఏమైంది, ఏం కొంపలు మునిగిపోయింది, మేము తీసుకెళ్తాం మా దగ్గరే ఉంటుంది, మరి మమ్మల్ని ఎవరు మా శేష జీవితం అయిపోయిందాకా చూసేదే అంటే అది మిమ్మల్ని చూస్తూ పూజా పునస్కారం చేసుకుంటూ మహాపతివ్రతలా బ్రతుకుద్దే, నీ కూతుర్నేమి గంటకొకటి దగ్గర రోజుకొకటి దగ్గర మేమేం తార్చంలే, నీ పెళ్ళాంలాగా మేమేమి వీధుల్లోకి వదిలేయంలే, నీ పెళ్ళానికి పెంచడం రాదేమో కానీ నీ కొడుకుని బరితెగిచ్చిన పెంపకాలు పెంచిందే, మేము దాన్ని బాగానే పెంచాం, మరి తర్వాత దాని మొగుడు విడాకులు ఇస్తాడు, ఒక్కటే ఉంటుంది, తర్వాత పుట్టింట్లో పెట్టుకో మేము పోయాక, ఆ తర్వాత మీరున్నన్నాళ్ళు ఉంటుంది, ఆ తర్వాత దాని తమ్ముడి దగ్గరికి వెళ్ళుద్ది, ఆ తర్వాత ఏముంది దాని తమ్ముడి పిల్లల్ని అలా పెంచుతూ ఉంటుంది, లేదంటే కనుక ఏ గుళ్ళోనో ఆశ్రమంలోనో ముక్కు మూసుకొని బతుకుద్ది. శభాష్, ఏం తీర్పు చెప్పారమ్మా మీరు, నా కళ్ళ ముందు మళ్ళీ మీరు కనపడ్డా, మళ్ళీ నా ఇంటికి మీరు వచ్చిన కన్న తల్లి తండ్రులు అనే విషయం కూడా మర్చిపోయే మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తాను, మీరు నాకు ఇచ్చే ఆస్తి
నా ఎడంకాలి గోటితో సమానం అనేసరికి పిల్లని పంపిద్దామన్న రోజున మీరేమీ మాట్లాడలేదు. మిమ్మల్ని ప్రేమించటమే నేను చేసిన తప్ప, లేదంటే వీళ్ళని అమ్మా నాన్నలుగా భావించి ఉండమని అడగటమే తప్ప, చివరికి ఇలా చేసేసారు. తప్పమ్మా, నువ్వు అలా ఉండకూడదే. నీ భర్త, నీ కుటుంబం, నీ సంసారం నీకున్నాయమ్మా అని ఒకవైపున వాళ్ళు కూర్చోబెట్టి చెప్తే, నానమ్మగారు తాతయ్య గారు చెప్పినట్టు ఉండటం నాకు ఇష్టమే, నేను వాళ్ళతోనే వెళ్ళిపోతాను, మీ దగ్గర నేను ఉండను, మీరు నన్ను కొడుతున్నారు తిడుతున్నారు, వాడు మొగుడు కాదు కసాయివాడు, నేను అలాంటి వాడితో ఉండను, అక్క కొడితే దవడ పగిలిపోద్ది అని అభి మీదకి వెళ్తే, అసలు నువ్వెవర్రా నన్ను కొట్టడానికి అని అక్కడే కూర్చుని నానమ్మ తాతయ్య అంటే, ఈ నిమిషం నా ఇంట్లోంచి మీరు బయటికి నడవాలి. ఎందుకు నడుస్తాం అంటే, అది నా కూతురు కాబట్టి, నేను కన్నాను కాబట్టి, మీకు దాని మీద ఎలాంటి హక్కు లేదు కాబట్టి, తగలబడిపోతుంది దాని బ్రతుకు కాబట్టి, మేం దాని బ్రతుకుని బాగు చేసుకుంటాం కాబట్టి. ఏం మాట్లాడవేంట్రా నువ్వు? ఏం మాట్లాడను? మీరు కన్న కొడుకుని తన దూరం చేసిందని మీరంటున్నారు. నా భార్య ఎంత మహా ఇల్లాలో నాకు తెలుసు. నా భార్య మీకు ఎంత విలువిచ్చిందో నాకు తెలుసు, ఎంత గౌరవం ఇచ్చిందో నాకు తెలుసు, అభిమానాన్ని పంచిందో నాకు తెలుసు. అర్థం లేని పగని కడుపులో పెట్టుకొని మీరు ఎంత పెద్ద ద్రోహాన్ని తలపెట్టి దాని జీవితంలో జీవితమే లేకుండా చేసేసారో. ఎంతో పెద్ద చదువు చదివించుకోవాలనుకున్న మా కల కళ్ళైపోయిందే. దాని రాత అదృష్టం బాగుండి దానికో మంచి అబ్బాయి దాని జీవితంలోకి వచ్చాడో, అది వాడి విలువ తెలుసుకోలేకపోతోందే. ఈ రోజుకి మీరు చూపించే దారి మంచిదే, మేము చూపించేదేదో ముళ్ళదారి అగ్నిదారి అనుకుంటుంది. అదే అగ్ని సాక్షిగా పెళ్ళైన భర్తతోనే ఆడదాని జీవితం. నువ్వు వదిలేసేయమ్మా నాన్నని. ఎప్పటికి కూడా మల్లెపూలు పెట్టుకొని సిగ్గు లేకుండా నువ్వు ఇప్పటికి కూడా వడ్డానాలు పెట్టించుకొని, నడుముల మీద ముద్దులు పెట్టించుకుంటూ, నోట్లు చిలకలు పెట్టించుకుంటూ, తల్లో పూలు పెట్టించుకుంటూ, ఇద్దరూ ఒకే పళ్ళెంలో తింటూ, ఒకే మంచంలో ఒకే దుప్పట్లో మీరుండొచ్చు. నా కూతురు మొగుడితో కాపురం చేయకూడదంటే ఎంత అసభ్యకరంగా ఉంది ఇది అని అడిగాడు ఆయన. నానమ్మ తాతయ్య మనుషుల పశువులా మీరు? అసలు దాన్ని ఏ పర్పస్ మీద మీరు తీసుకెళ్లారో, మమ్మీ డాడీ ఆ రోజున మీరు అడిగితే ఏ పర్పస్ మీద పంపించారో, అలాంటిదే మా అమ్మ మీద నువ్వు పగ పెట్టుకోవటానికే ఏం చేసింది మా అమ్మ? నిన్ను వచ్చినప్పుడల్లా ప్రేమగా చూడటమా, మీకని బట్టలు చెప్పులు కొనుక్కురావటమా, హాస్పిటల్లో చూపించటమా, ఖరీదైన మందులు పంపటమా, మీకోసం హెల్తీ ఫుడ్స్ పంపించటమా? మా అమ్మ మీద ఇంత పగ కడుపులో పెట్టుకొని ఎంత నటించారో, ఇంకొక 10 నిమిషాలు ఇక్కడ ఉంటే మిమ్మల్ని నరికేయటానికి కూడా నేను వెనకాడనని అనే పాటికి వాహినే మళ్ళీ మీ ముఖం నాకు చూపించిన, మీరు పోయిన రోజున కూడా ఆయన రారు, నా కొడుకు రాడు, నేను రాను. మళ్ళీ మీరు మా జీవితాల్లోకి రావాలనుకుంటే కనుక అదే మీ బతుకుల్లో ఆఖరి రోజు అవుద్దని గుర్తుపెట్టుకోండి. మీరు చేసింది ఎంత పెద్ద ద్రోహమో, నేను మీరు ఆయన కన్నారనే ఒకే ఒక్క దాంతో మిమ్మల్ని ఏం అనకుండా వదిలిపెట్టేస్తున్నాను అనేసేపాటికి నానమ్మ తాతయ్య నానమ్మ తాతయ్య అని శోభ ఏడుస్తుంటే జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి వాహిని గదిలో విసిరేసిందే. ఆ తర్వాత ఇక శోభ ఏమీ మారలేదు. చెప్పి 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 ఒకవైపున అభిరామ్, ఒకవైపున శివరామ్, ఒకవైపున అత్తామామలు, ఒకవైపున తల్లి చెప్తూనే ఉన్నారు. అస్సలు చెవులో పెట్టిన పాపాన పోవట్లేదు. అసలు వాళ్ళ మాటలు వినట్లేదు, లెక్క చెయ్యట్లేదు, తన పందా మార్చుకోవటం లేదు. ఇలా రోజులు గడిచిపోతూ దాదాపు సంవత్సర కాలం గడిచిపోయింది. అక్కడ నవీను బాగా బిజీ అయిపోయి తనకున్న బాధ దిగులు అంతా వర్క్ మీద చూపించుకుంటూ వర్క్లో మునిగిపోయాడు పిచ్చోళ్ళలాగా. ఒకవైపున ప్రియకి ఇంకో డెలివరీ కూడా అయిపోయింది. జీవితాలు ఎక్కడే అన్నట్టు ఆగిపోయినాయి. అభి ఎండి అయిపోయింది, హాస్పిటల్ రెడీ అయిపోయి అభి శరణ్య హాస్పిటల్ కూడా పెట్టుకున్నాడు. శరణ్య వెళ్ళింటికి రావటం మానేసింది. పెళ్లి గురించి మళ్ళీ ఆలోచిద్దాంలే అభి, మీ అక్కలా ఆడుతున్న ఇంటికి నేను కోడలుగా రావాలనుకోవట్లేదు, ఏమనుకోకో అనేసిందే. ఒక ఫ్రెండ్స్గానే మనం లైఫ్ స్టార్ట్ చేసాం, అలాగే బాగుంటుందేమోలే, ఎవరికి తగ్గోళ్ళు వాళ్ళకి భూమి మీద ఉండకుండా ఉండరు కదరా అనేసి శరణ్య ఇదివరకు ఇట్లాగా ఉండటం మానేసింది. అభితో ఇంటికి రావటం మానేసింది. వాహిని శివరాం మధ్య దూరాలు, శ్యామల శంకర్కి దిగులు, ప్రీతంతో ప్రతిరోజు ఫ్యామిలీ గురించి అని బాధపడుతూనే ఉంది. నిజంగా పాపం పుట్టిన పిల్లల్నే వాళ్ళు
ఎంజాయ్ చేసే వాళ్ళ మూమెంట్స్ అన్నీ అలా మెమరబుల్గా గుర్తుంచుకునే స్థితిలో కూడా వాళ్ళు లేరు. ఇల్లంతా అదోలాగా అయిపోయింది. ఒకవైపున ఇలా వీళ్ళు దిగుల్లో మునిగిపోయి ఉంటే ఎలాగైనా సరే పారిపోయి నానమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంది శోభ. దాంతో ముందు ఇంట్లో నుంచి బయటపడాలనుకుందే. శ్రావణ శుక్రవారం రోజున పూజ చేసుకుని తట్టెడు నగలు ఒళ్ళంతా వేసుకుని మడిచేర కట్టుకొని వాచ్మెన్ని ఏదో తీసుకురమ్మనమని వాహిని బయటికి పంపితే వాచ్మెన్ గేటు దగ్గర లేకపోవటం చూసి అటు నుంచి తప్పుకొని రోడ్డెక్కి పారిపోయింది. కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఎటెళ్లాలో తెలియదు. నానమ్మ తాతయ్య దగ్గరికి ఏ బస్సు ఎక్కాలో తెలియదు. అలా నడుచుకుంటూ 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 ఎంత దూరం వెళుతుందో తెలియకుండా అలా అవుట్కట్స్లోకి వెళ్ళిపోయింది. పొద్దుగూకిపోయిందే. బామ్మగారు, తాతయ్య గారు, అన్నయ్య గారు, వదిన గారు, పెదనాన్నగారు, పెద్దమ్మ గారు, బాబాయ్ గారు, పిన్ని గారు అనుకుంటూ అలా అడుగుతూ 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 వెళ్తే ఒక చోట బాగా తప్పతాగిన గూండా మూక ఒకళ్ళు ఉన్నారు. ఉండేసరికి పాప ఇట్రా, కత్తిలాగా ఉన్నావు, ఇట్రా, ఏమన్నా ఉన్నావు ఫిగర్వే అని చెప్పి వాళ్ళు దగ్గరికి పిలిస్తే తప్పు, అలా మాట్లాడకూడదు, నేను పతివ్రతని. ఆహా, పతివ్రత అంటరా ఇది? ఏ పతివ్రత? నీ పేరు పతివ్రత, ఇంతకీ నీ పతేడే వ్రత అని అడిగితే అమెరికాలో ఉన్నాడు అని చెప్పుకొచ్చి, ఇంతకీ నువ్వెందుకు ఇక్కడున్నావు? మా ఆయనకి నాకు గొడవ అయిందిగా, మా ఆయన నన్ను వదిలేశాడుగా, నేను ఇక్కడ మా అమ్మ అనేటటువంటి ఒక పెళ్ళికి ముందే ప్రేమాయణం నడిపిన ఒక వెలయాలు, మా అత్త అనే వెలయాల దగ్గర నన్ను వదిలేశారుగా, మా నాన్నమ్మగారు తాతయ్య గారి దగ్గరికి నేను వెళుతున్నానుగా, మా తమ్ముడు అనే ఒక నీచుడు ఇక్కడ వైద్య వృత్తిలో ఉన్నాడు, వాడు వైద్యో నారాయణో హరి అని వాడు వైద్య వృత్తికి అన్యాయాన్ని చేస్తూ పెళ్లికి ముందే ఒక కులతతో ప్రేమాయణం సాగిస్తున్నాడుగా అనేసరికి ఒంటి మీద ఉన్న ఇదంతా బంగారమేనటే అని అడిగారు వాళ్ళు. 22 క్యారెట్లు బంగారమే అని చెప్పేసరికి ఇటివ్వ బంగారం, నేనెందుకు ఇస్తాను, నేను ఇవ్వను అనేసరికి తుక్కు కింద కొట్టి వాళ్ళ బంగారం మొత్తం లాగేసుకున్నారు. బంగారం ఒకటి లాగేసుకొని వదిలేయటం ఏంటన్నా, ఫిగర్ కత్తిలాగా ఉంటే అనేసరికి నోరు చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకొని పాడుబడిన ఒక ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళు చీరంతా లాగేశారు, జుట్టంతా పీకేశారు, పిచ్చి పిచ్చిగా కొట్టారు, కొరికారు. ఇక దానికి తోడు నోట్లో మందు పోశారు, సిగరెట్లతో కాల్చారు. పెద్ద పెద్దగా అరుస్తూ కేకలు పెడుతూ వాళ్ళకి దొరకకుండా అటు ఇటు అని పారిపోతుంటే బ్లౌజ్ అంతా చించేసి లంగా అంతా చించేసి కరెక్ట్గా అదే టైంకి స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీ అయిపోయిందని వెళ్తూ ఉండగా ఒక అమ్మాయిని ఎవరో రౌడీలు ఇలా చేస్తున్నారు, వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి. పాపం పోలీసులకు ఆ పిల్లలు ఫోన్ చేశారు. దగ్గరలోనే పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి పోలీసులు ఆల్మోస్ట్ కరెక్ట్గా ఇక ఇంకొక 5 నిమిషాల్లో శోభని వాళ్ళు మానభంగం చేసే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని లాగేసే ఆ తర్వాత బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న శోభకి లేడీ కానిస్టేబుళ్ళు బట్టలు విసిరేసి ముందు బట్టలు కట్టుకోమనమని అక్కడి నుంచి ముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి బ్రోతల్స్ అందరూ ఉంటే వాళ్ళతో పాటు పక్కన కూర్చోబెడితే ఎవరు బ్రోతల్వా అని అడిగారు. అడిగితే చచ్చా కాదు, నేను శివరాం గారి కూతుర్నే, నేను వాహిని అనేటటువంటి ఒక ఆవిడ కూతుర్నే అని చెప్పుకొస్తే మీ ఆయన పేరు పతివ్రతలో భర్త పేరు చెప్పకూడదు అనేపటి దీని పిచ్చ అని వాళ్ళకి అర్థం కాక అసలు ఎవరి అమ్మాయి అనే అడ్రస్ చెప్పమంటే చెప్పలేకపోతుంది, తాత నానమ్మలు ఏ ఊరంటే చెప్పలేకపోతుంది. దాంతో వెంటనే మీడియా వాళ్ళని రమ్మనమని ఫోటో తీయించి న్యూస్ పేపర్లో టీవీల్లో వేయించారు. చూసి కూతుర్నే అక్కడికక్కడే శివరాం గుండె పట్టుకొని కూర్చుండిపోయిన తర్వాత వాహిని నేను రానని ఆవిడ కూర్చుండిపోయింది. అలాగా పోలీస్ స్టేషన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ శ్యామల, శంకర్, మరొక వైపున శరణ్య, అభిరామ్ శివరాముని తీసుకొని వెళ్ళేపాటికి చిరిగిపోయిన బట్టలతో అలా కూర్చుంటే ఏమైందని అభిరామ్ టెన్షన్ పడిపోతే మానభంగం చేయబోయారు, చేయలేదు. ఎవరు ఇది పిచ్చిదా, బ్రెయిన్ పని చేయట్లేదా, లేకపోతే ప్రాస్టిట్యూటా అని పోలీసులు అడిగితే వాట్ యు మీన్, నేనెవరో తెలుసా, నేను చేసే జాబ్ ఏంటో తెలుసా, తను మా కోడలు, ఏం మాట్లాడుతున్నారని శంకర్ శివరామ్ అంటే సారీ సార్, కానీ అమ్మాయి మెంటల్ కండిషన్ బాగున్నట్లేదో, ఇలాంటి అమ్మాయిని మీరు 10 మందిలోకి వదలకూడదు, జస్ట్ 5 మినిట్స్లో అంతా అయిపోయేదండి, మేము వెళ్ళకపోతే తను న్యూడ్గా ఉందో తెలుసా, మేము వెళ్ళేసరికి సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది సార్, మేము చూసాం కాబట్టి చెప్తున్నాం మీకు, తర్వాత మీ ఇష్టం అండి అనేసి
ఈ అమ్మాయిని మాత్రం మీరు ముందు ఏదైనా మెంటల్ ట్రీట్ చేసే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్తే ఆ తర్వాత అక్కడి నుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లో అభిరామ్ ట్రీట్మెంట్ చేయించి నేను చేయను అనేసరికి శరణ్య చేసిన తర్వాత ఏమైనా జరిగిందా అని అడిగాడు అభిరామ్. ఏమీ లేదు, వాళ్ళు బాగా కొంచెం ఇదిగా బిహేవ్ చేశారు అనేపాటి నాకు చెప్పకరా అన్నాడు అభిరామ్. అన్నాక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాహినిని రేప్ జరగబోయిందంట, జరగలేదు అని శివరాం జరిగిందంతా ఆవిడికి చెప్పుకొచ్చిన తర్వాత ఎందుకు చేస్తున్నావు శోభ నువ్వు ఇలాగా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా, వాడు నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, నీ భర్త నీకు ఫ్రీడమ్ ఇస్తానంటుంటే అందరు అబ్బాయిలు అందరు అమ్మాయిల్ని మా కాళ్ళ దగ్గర ఉండు, మా అమ్మా నాన్నలు చెప్పినట్టు విను, నువ్వు ఉద్యోగాలు చేయి, జీతాలు మాకివ్వు, కట్నాలు తీసుకురా అని నానా టార్చర్లు పెట్టి వెంటనే పిల్లల్ని కనాలని ఎవడు రిక్వైర్మెంట్తో వాడు నరకాలు పెడుతుంటే హ్యాపీగా ఉందాం అనటమా మా అబ్బాయి చేసిన తప్పు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావమ్మా నువ్వు, ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు? భార్యాభర్తలు అంటే నువ్వు చెప్పినట్టుగా ఏ రోజుల్లోనూ లేరమ్మా, నిజానికి బ్రాహ్మణ స్త్రీలు కూడా నీలాగా ఉండరు, వాళ్ళు కూడా భర్తలతో సంతోషంగా సుఖంగా కాపురం చేసుకుంటారు, పూజ పునస్కారం మడి ఆచారం అంటే రోజు అలా ఉండరు, వాళ్ళు కూడా పూజ చేసే సందర్భంలో ఉంటారు, మిగతా అప్పుడు వాళ్ళు కూడా అందరిలో ఒకళ్ళుగా కలిసి చాలా సంతోషంగా చాలా ఆనందంగా భర్త పిల్లలు కాపురం అని లేకుండానే ఎవరిదైనా సరే ఆ జాతి అనేది వృద్ధి అవుతుందా అమ్మా? నువ్వు ఎందుకు ఇలా ఏది చెప్పినా వినిపించుకోవటం లేదో, ఎందుకు ఇలా ఉంటున్నావు నువ్వు, మారవా? రాత్రి ఏదైనా జరగడానికి జరుగుంటే ఏమయ్యేది చెప్పు, వాళ్ళు నిన్ను మానభంగం చేసుంటే ఏం జరుగుండేది చెప్పు అని ఆవిడ మాట్లాడలేక కూర్చుండిపోయింది శ్యామల. పక్కన వాళ్ళని నీ నోటికొచ్చినట్టు మాట్లాడతావు నువ్వు, మరి రాత్రి నిన్ను వాళ్ళు ఏమీ చేయలేదు అంటానికి ప్రూఫ్ ఏంటి? నీ మొగుడు నిన్ను ఏ గ్యారంటీతో ఏలుకోవాలంటావో? ఇప్పుడు అంతమంది చేత కొరికించుకొని అన్నీ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 5 మినిట్స్లో నిన్ను వాళ్ళు ఇక అదే చేసేంత క్లోజ్ అయ్యావు కదా, న్యూడ్గా నిన్ను అందరూ చూశారు కదా, ఇప్పుడు నువ్వు పతితవా మరి నువ్వు చావాలేమో కదో, భర్త తప్ప పరాయి పురుషుడు పతివ్రతల్ని చూడకూడదు కదో, మరి ఎందుకు బ్రతుకున్నావు నువ్వు అని అడిగింది శరణ్య. అడిగేసరికి చూసావా ఎన్ని మాటలు అంటున్నారో నాన్న, పోలీసులు కూడా నన్ను వేసనన్నారు, వ్యభిచారనన్నారు, నేను నానమ్మ గారి దగ్గరికి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయి వారి సేవ చేసుకుంటాను, నేను పూజా పునస్కారం వ్రతాలు చేసుకుంటూ బ్రతికేస్తాను, నేను ఈ ఇంట్లో ఉండను, అసలు ఈ విలయాలకి ఈ ఉంపుడు గత్తెకి పుట్టబట్టే నాకే విలువ లేదు, నువ్వు దీనికి కన్నా నీ కొడుకు నాకే విలువ ఇవ్వట్లేదో అనేసరికి అప్పటిదాకా కూర్చొని ఉన్న వాహిని లేచి నిలబడింది. అదే టైంకి వెంకటరాజు వరమ్మ మీడియాలో చూసి మనవరాలి కోసం అని వచ్చేపాటికే ముందు ఆవిడ మూలనున్నటువంటి కేన్ స్టిక్కులు పెద్దవి ఉంటే ఒకటి తీసుకొని అత్తని పడేసి తుక్కు కింద కొట్టేపాటికే వెంకటరాజు కోడలికి అడ్డొచ్చేపాటికే అభిరామ్ తాతని కూడా చూసుకోకుండా 4 పీకులు పీకి కూర్చోబెట్టాడు అక్కడ. దాంతో ఇక వాహిని జుట్టు పట్టుకుంది శోభదే. ఎవరే నేను వేశ్యనా, ఎవరే నేను వెలయాలినా, నీ అత్త వేశ్య, నీ అత్త వెలయాల, నీ నానమ్మ పతివ్రత, మరి నీ నానమ్మకు పెళ్ళైన 20 ఏళ్ల దాకా పిల్లలు లేరుగా, నీ తాతకు అంతోటి మగతనం 20 ఏళ్ల తర్వాత వచ్చిందా, మరి 20 సంవత్సరాలుగా మీ తాత నపుంసకుడు అయిపోయాడా, మీ నాన్న నా భర్త అయిపోయాడని ఆయన మంచోడని ఊరుకున్నాను ఇంతకాలంగా, ఎవడికన్నా వరమ్మ నువ్వు నీ కొడుకుని అని అడిగింది వాహిని. అడిగేసరికి ఎంత కొవ్వెక్కిందిరా దీనికి, చూస్తా ఊరుకుంటావేంట్రా నువ్వు అనేపాటికి తల్లివని ముక్కలుగా నరికేలాగా వదిలేసి ఊరుకుంటున్నాను, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు, ముందు బయటికి నడవండి అంటే మా మనవరాల్ని తీసుకొని మేము వెళ్తామంటే వచ్చేస్తాను నానమ్మ, వచ్చేస్తాను తాతయ్య అని శోభ బయలుదేరుతుంటే ఎక్కడికే నువ్వు వెళ్ళేదని జుట్టు పట్టుకొని వాహిని పైన గదిలోకి ఈడ్చుకెళ్తే అయ్యో నా మనవరాలో, అయ్యో నా తల్లో, అయ్యో నా తండ్రి అంటే ప్రిన్సిపల్ కూతుర్నే నేను, కొన్ని లక్షల మంది విద్యార్థులకి నా తండ్రి పాఠాలు చెప్పాడు, నా భర్తని నేను ప్రేమించటం తప్ప నా భర్తతో నేను ఆయన్ని పెళ్లి చేసుకొని కాపురం చేసి పిల్లల్ని కంటాం
తప్ప నీ నానమ్మని తాతయ్యని నేను చూడలేదని నీకు తెలుసా? నీ నానమ్మ తాతయ్యకి నేను గౌరవం ఇవ్వలేదని నీకు తెలుసా? నీ చేత మర్యాదలు నేర్పించుకునేంత స్థితికి నేను దిగజారిపోయానా? అమ్మని అమ్మ అని పిలవ్వా, అత్తగారిని అత్తగారు అని పిలవ్వా. ఆడపడుచంటే విలువ లేదు, అమ్మ అంటే విలువ లేదు, అత్త అంటే విలువ లేదు, మొగుడంటే గౌరవం లేదు, తమ్ముడంటే ప్రేమ లేదు. ఏంటే నీ బ్రతుకు అసలు అని కొట్టటం. కొడితే ఎక్కడ ఎముకలు ఒక 10 ఎముకల దాకా విరిగిపోయే, తలంతా పగిలిపోయే, ఎక్కడికక్కడ ఆ బట్టలన్నీ చించేసి ఆవిడ డ్రెస్ వేసి పిచ్చిగా కొట్టుకుంటూ ఇక ఈడ్చుకొచ్చి హాల్లో పడేస్తే కళ్ళు తిరిగి పడిపోయింది కింద శోభ. వెంటనే అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తే ఎమర్జెన్సీలో పెట్టి సర్జరీలు చేసి ఆ తర్వాత ఐసీయూలో పెట్టి నయమయ్యే ఇంటికి రావటానికి 6 నెలలు. ఆ తర్వాత కూడా ఇంకా సర్జరీలన్నీ క్లియర్ అవటానికి పట్టింది సంవత్సర కాలం. నేను మారిపోతానమ్మా అని నువ్వు అన్నంత వరకు నేను నిన్ను కొడతానే ఉంటానంటే నేను వెళ్ళిపోతాను నానమ్మ తాతయ్య దగ్గరికి అందే. తగ్గిన దెబ్బలు అలా ఉన్నాయో లేదో మళ్ళీ కొట్టింది ఆవిడ. నేను పంతులు కూతుర్నే, ఎలాంటి కర్ణ కఠోరమైన స్టూడెంట్స్నైనా సరే వాళ్ళని దారిలోకి తెచ్చి విద్యని నేర్పించటమే నా తండ్రి దగ్గర నేను నేర్చుకుందే. నిన్ను నేను బాగు చేయలేకపోతే తల్లిగా ఇంకా నేనెందుకు అని మళ్ళీ 2వ రౌండ్ కొడితే మళ్ళీ మొత్తం బ్రేకులే. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ 3వ రౌండ్ కొట్టేపాటికి నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నీకు దండం పెడతాను, ఈ దెబ్బలు నేను తట్టుకోలేకపోతున్నానమ్మా, నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అన్నదాకా కొట్టింది వాహిని. ఆ తర్వాత ట్రీట్మెంట్లు అయిపోయి ఇంటికి వచ్చే ఇప్పటికీ శోభ నవీన్ దగ్గర నుంచి వచ్చి 4 సంవత్సరాలు. ఆ తర్వాత ఒకవైపున సైకియాట్రిస్టులు, ఒకవైపున సెక్సాలజిస్టులు, ఒకవైపున పెద్ద పురాణాలు వేదాలు చదివిన బ్రాహ్మణ స్త్రీలు, ఒకవైపున వేద పండితులు, ఒకవైపున పెద్ద టీచర్లు, లెక్చరర్లు, డాక్టర్లు, ఒకళ్ళు కాదు అత్త మామ ఆడపడుచు భర్త, తండ్రి, తమ్ముడు ప్రేమించిన అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, ఇక ఒక్కళ్ళని కాదు అంతమంది. ఒకవైపున సైకాలజిస్టులు కౌన్సిలింగులు ఇవన్నీ ఇచ్చుకుంటూ తప్పొప్పులు చెప్తూ మంచి చెడులు చూపిస్తూ ప్రపంచం ఇలా ఉంటుందని, మనుషులు ఇలా ఉంటారని, భార్యాభర్తలు ఇలా ఉండాలని, సెక్స్ అంటే ఇదనే, పూజా పునస్కారాలు ఇలా ఉంటాయని, వేదాల్లో ఇలా చెప్పారని వాళ్ళ తల ప్రాణం తోక్కొచ్చే సంవత్సరం పాటు చెప్పిన తర్వాత అప్పుడు శోభలో మార్పు వచ్చిందే. ఇదివరకట్లాగా ఉండటం మానేసిందే. అప్పుడు భర్తని తనెంత బాధ పెట్టిందో, భర్తని నిజంగా ఒక భార్య ఎలా ఉండి చూసుకోవాలో, తనంత విసిగిచ్చినా తనంతా పొగరగా మాట్లాడినా మొగుడు జ్ఞాపకం వచ్చాడు. ఏ రోజో చేయి చేసుకుంది లేదు, ఏ రోజో మనసు బాధపడేలా అబ్యూస్గా మాట్లాడింది లేదు. చాలా అర్థం చేసుకున్నాడు, చాలా బాధపడ్డాడు, దిగులు తన గుండెల్లోనే మోసాడు. తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని హీనంగా మాట్లాడిందే, ఆ అమ్మాయి క్షమాపణ చెప్పిందే. తర్వాత అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమందే, అత్త మామల్ని క్షమించమందే, ఆడపడుచు భర్తని క్షమించమని అడిగిందే. ఆ తర్వాత నానమ్మ తాతయ్యల్ని పిలిపించు నాన్న అని అడిగిందే. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, బ్రతకటం వచ్చు, తెలివితేటలు వచ్చినాయి, చదువు నేర్పించారు, ఫోన్ వచ్చు, ల్యాప్టాప్ వచ్చు, ప్రపంచాన్ని నేర్పించారు, ఎలా బ్రతకాలో వచ్చు, అన్ని వంటలు కుకరీ క్లాసుల్లో నేర్పించారు. ఇప్పుడు తను ఎలా డ్రెస్ చేసుకోవాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, నాగరిక ప్రపంచం ఎలా ఉందో తెలుసుకుందే. అన్నీ తెలిసి నానమ్మ తాతయ్య వచ్చిన తర్వాత నానమ్మని పడేసి జుట్టు పీకి పడేసి పిచ్చి కొట్టి తాతయ్యను కూడా చెంపలు వాయించేసింది శోభ. ఇద్దరు అలా నిలువుగుడ్లు వేసుకొని నుంచుంటే మనుషుల పశువుల మీరు, పాము పిల్లల్ని అవే తింటాయంట. అంతకన్నా హీనమైన స్థితికి దిగజారిపోయారు కదూ మీరు. ఎవరు చెప్పారు అమ్మా నాన్నల్ని కొట్టకూడదు? నిజమే. అమ్మా నాన్నల్ని తిట్టకూడదు? నిజమే. మరి నాకు వాహిని అమ్మే కదూ, శివరాం తండ్రే కదూ. నా తల్లిదండ్రుల మీద నాకు మీరు ఎలాంటి చాడీలు చెప్పి పెంచారు? చిన్నప్పటి నుంచి మడి ఆచారాలు మన ఇళ్లల్లో ఉన్నాయా? నీచు మీ ఇద్దరు దొంగచాటుగా తింటారు, నేను తినకూడదు. మీ ఇద్దరి వరకు జీవితంలో అన్ని సరదాలు సంతోషాలు ఈ వయసుకి ఉండాలి. మా అమ్మ నాన్న సంతోషంగా ఉండకూడదు. మా అమ్మ మా నాన్నని తీసుకొని వేరు కాపురం వెళ్ళలేదు నాన్నమ్మ. మా అమ్మ మా నాన్న మిమ్మల్ని బాధ పెట్టకూడదని మీరు ఆస్తులు ఇస్తామన్నా సరే వాటితో సోమరిపోతుతనాన్ని
ఉద్యోగాన్ని నేర్చుకోకూడదని, వాళ్ళు చదువుకున్న విద్యకు ప్రయోజనం ఉండాలనే వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మా అమ్మ ఆడపిల్ల పుట్టి కూడా మా తాతయ్య చదివించి ప్రయోజకురాల్ని చేస్తే తల్లిదండ్రి పెట్టిన విద్యాభిక్షకు సార్థకత కలిగించాలనే, మా కోసం తమ్ముళ్ళ లైఫ్ నా లైఫ్ బాగుండాలనే మా అమ్మ ఉద్యోగానికి వెళ్ళిందే. అలాంటి మా అమ్మని నా నోటితో కులత అనిపించావు, పతిత అనిపించావు, వేశ్య అనిపించావు, వెలయాలనిపించావు, మా నాన్నని వల్లో వేసుకుంది అనిపించావు, ఎన్నో మాటలు మాట్లాడిచ్చావు. నన్ను క్షమించు శరణ్య. వీళ్ళు పెంచినటువంటి ఈ చాదస్తపు పెంపకాల్లో నిజంగానే నేను మనుషుల విలువ తెలుసుకోలేకపోయాను. నేను వెళ్ళే దాడే కరెక్ట్ అనుకున్నాను. నిజమే, నవీన్ అన్నమాట నాకు పొగరే, నాకు గర్వమే, నాకు అహంకారమే. అది కూడా వీళ్ళ ద్వారానే నేను నేర్చుకున్నాను. మనుషులంటే నాగరిక ప్రపంచంలో ఉండేటప్పుడు ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ పెరగాలి. అమ్మ నువ్వు అన్నమాట నిజం. ఎవరో మన పెంచారనగానే మనం చెడిపోనక్కర్లేదు. సొంత బుద్ధి అనేది ఒకటి ఏడవాలి. అది లేకపోవటమే నా మూర్ఖత్వం నాన్న. నేను ఇప్పుడు ఎలా ఉండాలి నా భర్తతో అనేదే, నా ఇల్లు నా సంసారం అనేది నేను ఎలా బాగు చేసుకోవాలనేదే నాకు అర్థమైంది. వెళుతున్నాను. మీరు పోయిన రోజున కూడా నేను మళ్ళీ రాను. మీ ముఖాలు కడసారే నేను బహుశా ఇదేనేమో చూడటం. తప్పు చేశానురా తమ్ముడు, క్షమించు అందే. అన్న తర్వాత నా భర్త 5 సంవత్సరాలైంది ఆయనకి నేను దూరమై. ఏ మహాపాపం చేశానని నా జీవితంలో జీవితం లేకుండా చేశావు నానమ్మ. ఇంకొక ఆడదే అయితే గనక నా భర్త నన్ను వదిలేసే వాడే కదూ నీ దగ్గరికి నేను వస్తే. ఆ రోజు రాత్రే రౌడీలు నన్ను మానభంగం చేసినా నువ్వేమీ మాట్లాడవు. నా భర్త నన్ను వదిలేస్తే నేను పతివ్రతా నియమాలు పాటిస్తూ మిమ్మల్ని చూసుకుంటూ నా శేష జీవితం మీ సేవలో గడిపేసి తర్వాత మా అమ్మ నాన్నల దగ్గర, తర్వాత మా తమ్ముడి దగ్గర, తర్వాత ఆశ్రమంలో అనే ఎంత బాగా పగపట్టావు నానమ్మ అనకూడదులే. కానీ మా అమ్మ మీద అనవసరమైన పగని పెంచుకున్నావు, మా నాన్న మీద పెంచుకున్నావు. నా తమ్ముడు మగపిల్లాడు కాబట్టి వీటికి వాడితో మీరు ఏం చేసినా కుదరదు కాబట్టి రేపు వాడు లోకజ్ఞానం తెలుసుకొని మీకు ఎదురు తిరగొచ్చని నా బ్రతుకులో చదువు లేకుండా చేసేశారు. మా అమ్మ నాన్న నన్ను భర్త వదిలేసి నేను ఎటూ కాకుండా అయిపోయి నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరైపోతే వాళ్ళు నరకం అనుభవిస్తే మీరు ఆనందించాలనుకున్నారు. మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఇప్పటికి జరిగింది చాలు. ఇంకా నేను మీకు ఏమీ చెప్పాలి అనుకోవట్లేదు. నాన్న దయచేసి వీళ్ళని మళ్ళీ ఎవరి జీవితాల్లోకి రానివ్వద్దు. వీళ్ళు పోయారు అనుకోవటమే మనకు మంచిది. వెళ్ళిపోండని వాచ్మెన్తో బయటికి గెంటించేశాక నేను వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి అందే. అంటే ఎలా వెళ్తావు అన్నాడు అభి. పర్లేదురా, లోక జ్ఞానం ప్రపంచ జ్ఞానం ఇప్పుడు తెలుసు, ఒకప్పుడు తెలియదు. వెళ్ళిపోతాను అత్తయ్య ఆయన దగ్గరికి. నేను ఏం చేస్తున్నాడో నా నవీను అని వెళ్తాను మమ్మీ అని బయలుదేరబోతుంటే కూతుర్ని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని ఏడ్చింది వాహిని. నిన్ను వాళ్ళ దగ్గర వదిలిపెట్టి మేము తప్పు చేశామమ్మా అన్నాడు శివరాం. అన్న తర్వాత లేదులే నాన్న, మా ఆడపడుచును కూడా అత్తయ్య వదల్లేదా? అలా చేస్తారని మీరు అనుకుంటారా? తప్పు నా వైపు కూడా ఉంది. అలా జరుగుతుందని నేను చిన్నప్పుడే మీకు చెప్పలా. స్కూల్కి వెళ్ళొద్దు అంటే అదో సరదా ఆ వయసులో. తర్వాత వాళ్ళు చెప్పినవి వింటాం నా మూర్ఖత్వం. ఇప్పుడు జరిగినవి వదిలేయండి నాన్న. మళ్ళీ సంతోషంగా ఉంటేనే తిరిగి వస్తాను. చావైనా బ్రతుకైనా నా భర్తతోనే నేను వస్తానక్క, నిన్ను దించొస్తానుండని అభి బయలుదేరాడు శోభతో. విమానం ఎక్కిన దగ్గర నుంచి కళ్ళల్లో ఆగకుండా నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. శోభకే గుర్తొచ్చినాయి ఎంగేజ్మెంట్కి ముందు నవీను ఫోన్ చేసినాయి, తర్వాత ఎంగేజ్మెంట్ అప్పుడు ముద్దు పెట్టుకున్నాయి, పెళ్ళైనాయి, ఫస్ట్ నైట్ రోజులు అన్నీ గుర్తొచ్చి అమెరికాకు వచ్చినాయి. అతన్ని బాధ పెట్టినాయి, ప్రశాంత్ని తను అలా చీప్గా బిహేవ్ చేసినాయి గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు ఆగల. తమ్ముడి భుజం మీద అలా పడుకుందే. బావకి మెసేజ్ చేయనా అక్క అంటే, వద్దురా నేను ఆయనకి సర్ప్రైజ్గానే వెళ్ళి ఎదురవ్వాలి అన్న తర్వాత వీళ్ళు అలా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగారో లేదో ఎదురుగా ఉన్నాడు నవీన్. ఉండేసరికి శోభ పరిగెత్తుకుంటూ వెళ్ళి నవీన్ కాళ్ళు పట్టుకొని నవీన్ని కౌగిలించుకొని సారీ చెప్పి అప్పుడు ఎయిర్పోర్ట్లో అందరి ముందు అతని పెదాల మీద ముద్దు పెట్టి హక్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా కౌగిలించుకుంది. 5 సంవత్సరాలైంది భార్యను చూడక. నువ్వెలా వచ్చావు బావా అని అడిగాడు అభయ్. అమ్మ నాన్న ఫోన్ చేశారులేరా అన్న తర్వాత, ఏంటి బావా ఇది ఇలా అయిపోయావు, బిఎడ్ ఏంటి నువ్వేంటి అనేసరికి, ఏం లేదో పద వెళ్దాం అంటే, లేదు బావా ఇంకో 2 గంటల్లో నా ఫ్లైట్ ఉంది, అక్క చేసిన తప్పులు అక్క తెలుసుకున్నాను అంది బావా. మేబీ
నిజంగా మారిందనే మేము అనుకుంటున్నాం. ఆ రోజు ఏ తప్పు జరగలేదు బావా. ఒరేయ్, మీ అక్కని 10 మంది గ్యాంగ్ రేప్ చేసినా కూడా నేను ఏలుకుంటానురా. నాకు ఆ మానవత్వం ఉంది. నేను అందరి మగాళ్ళలా కాదు. నా భార్య ఎలాంటిది అంటే తన్ని క్వాలిటీ చెక్స్ చేసుకుని క్యారెక్టర్ చెక్ చేసుకునే మగాడిని కాదు నేను. దాని మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని కడిగేసి ఇచ్చారు చాలు. ఇంకా అంతకు మించి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏమీ లేదు. నేను వెళ్తాను మరి అని అభి రిటర్న్ బయలుదేరి వెళ్ళిపోయాడు. 2 గంటలుండి అభిని ఫ్లైట్ ఎక్కిచ్చాక శోభను తీసుకొని నవీన్ ఇంటికి వచ్చాడు. పెద్దది పెళ్లి ఫోటో చూడంగానే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ప్రశాంతి వాళ్ళ దగ్గరికి వెళదామని ప్రశాంతి ఇండియాలో ఉందని తెలిసి ఫోన్ చేసి వీడియో కాల్లో క్షమాపణ చెప్పింది. ప్రశాంత్కి పెళ్ళైపోయి పిల్లలు కూడా పుట్టారు. ఇక భర్తని గట్టిగా కౌగిలించుకుంది. మొట్టమొదటిసారి ఒక ఆడదాంతో తొలిరేయి ఎలా ఉంటుందో అంత ఆనందంగా ఇంటిమేట్ అయ్యారు ఇద్దరు. ఆ రోజు నుంచి శోభలో చాలా మార్పు వచ్చింది. చక్కగా డ్రెస్సులు వేసుకోవటం, భర్తతో బయటికి వెళ్ళటం, బయట ప్రపంచాన్ని చూడటం, ఫోన్లు చేయటం, మెసేజ్లు చేయటం, డ్రైవింగ్ నేర్పించి అన్నీ నేర్పించి పంపారు కాబట్టి మొగుడుతో కబుర్లు చెప్పటం, రొమాంటిక్గా ఉండటం. ఈలోపు ఇంకో 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది. శరణ్య కూడా క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ అభి పెళ్ళికి ఇండియాకి వచ్చారు. వచ్చినప్పుడు అభి పెళ్ళికి వస్తూ బోల్డ్ గిఫ్టులు తెచ్చింది. శరణ్యకి అభికి హనీమూన్ టికెట్లు ఇచ్చి భర్తను తీసుకుని తన లిమిటేషన్స్ ప్రకారం ఒక 15 రోజులుండి అత్తామామలతో ఆడపడుచుతో గడిపి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత మళ్ళీ బాబు పుట్టారు. హ్యాపీగా మొగుడుతో కాపురం చేసుకుంటూ ఇప్పుడు తను చక్కగా దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకుంటోంది. చక్కగా మొగుడు పెళ్ళాం కలిసి వంట చేసుకుంటున్నారు. పిల్లల్ని చూసుకుంటోంది, ఇల్లు చూసుకుంటుంది. మొగుడుతో రొమాంటిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుందో ఇన్ని సంవత్సరాల్లో చూసేసిందే. కాలు కింద పెట్టనివ్వకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకునే మొగుడు. తాను చేసిన అన్ని వ్రతాలు, అన్ని పూజలు, అన్ని నోములు ఫలించేనేమో ఇలాంటి భర్త వచ్చాడు. సంతోషంగా ఉంది తన జీవితం. ఇంతకన్నా ఏం కావాలి అనిపించింది. ఇక అభి శరణ్యతో హ్యాపీగా ఉంటూ ట్విన్స్ పుట్టారు. ఇక పిల్లల్ని చూసుకుని సంతోషంతో గుండెలు నిండిపోయాయి పెద్దవాళ్ళకే. వెంకటరాజు వరమ్మ వయసు బెంకంతో ఎవరి దగ్గరికి రాలేదో. తర్వాత ఆస్తి కోసం శివరాం వస్తాడేమోనని రాకపోకలు సాగించొచ్చని వాళ్ళతో వీళ్ళతో కబుర్లు పంపినా ఆయన అసలు నాకు అక్కర్లేదని చెప్పేశాడు. అలా ముందు ఆస్తి ఉంది కాబట్టి కొంతకాలం ఆ బిర్రు మీద ఉన్నారు. ఆ తరువాత వయసు అయిపోవటం ఒకటి, రోగాల మీద రోగాలు కమ్మేయటం ఒకటే, లక్షలు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకున్న బాడీ అనేది సహకరించే వయసు కూడా ఒకటి ఉంటుంది కదా. దాంతో మనుషులు మంచాన పడ్డారు. ఆస్తి కోసం దాయాదులు తీసుకెళ్ళి చూశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోయేటప్పుడు తలకొరువు పెట్టడానికి కూడా ఆయన రాలేదు. అలా చివరికి నరకం అనుభవించి మంచంలో పడి తీసుకొని పోయారు. ఆ పోయారనే కబురు తెలిసి కూడా ఆయన కళ్ళల్లో ఒక కన్నీటి చుక్క లేదు. ఆవిడ మనసులో బాధ లేదు. అభిరామ్ అసలు పట్టించుకోలేదు. శోభకి ఈ విషయం తెలిసినా ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే అనుకునే తన జీవితంలో జీవితమే లేకుండా చేద్దామనుకున్న వాళ్ళకే భగవంతుడు విధించిన శిక్షలు చాలా తక్కువేనేమో. అనారోగ్యాలు పెట్టే తీసుకెళ్ళాడు. వాళ్ళు అనుభవించాల్సిందే, అంత చిన్న శిక్ష కాదులే నాన్న అనేసింది శోభ. ఇక నవీన్ మాత్రం భార్యని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆమెంటే ఎంతో అపురూపం. అతన్ని బాధపెట్టిన క్షణాలు గుర్తొచ్చి రోజుకు 10 సార్లైనా అతనికి సారీ చెప్పేదే. పిచ్చిదానా, ఏంటి ఇన్ని సంవత్సరాలైనా కూడా నువ్వు నీ పిచ్చి పనులు అంటే, నీలాంటి భర్తకి నేను జీవితాంతం కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నా కూడా నిజంగా నేను చేసిన పాపం పోదేమో. చాలామంది అనుకుంటారు మనం మొగుళ్ళ కోసం పూజలు చేస్తున్నాం, వ్రతాలు చేస్తున్నాం, నోములు నోస్తున్నాం అనే. నిజానికి ఈ నెలంతా మేము వెజ్ వండుతాం, నాన్ వెజ్ వండాం. మేము ఈరోజు ఈ పూజ చేసుకున్నాం, మా ఇంట్లో నాన్ వెజ్ తినాం. నిజానికి ఏ దేవుడు మనకు అవన్నీ చెప్పడు. కానీ మనకు మనం విధించుకున్న నియమాలు, నిష్టలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, హైందవ ధర్మాలు అనే మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అంతా దాంట్లో భర్త మనసేంటనేది తెలుసుకో, అతన్ని అర్థం చేసుకో. భార్య మనసేంటనేది మగాడు అర్థం చేసుకోడు. కొన్నేళ్లలో అత్తలు ఆడబిడ్డలు బాధలు పెడుతుంటే
కొన్నిళ్లల్లో భర్తలు బాధలు పెడుతుంటే కొన్నిళ్లల్లో భార్యలు నాలా ఉంటుంటారు. నిజం చెప్పాలంటే పెళ్ళికి ముందే నువ్వు అన్నది నిజం నవీన్. తప్పు ఒప్పు అనేదే తెలుసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నిజానికి మా అమ్మ అన్నమాట కూడా నిజమే. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేశారు, వాళ్ళు పెంచారు అన్నది కాదు. మనకంటూ ఒక సొంత బుద్ధి ఏడవాలి కదో. మా అమ్మే లేకపోతే గనక నిజమే మాస్టర్ కూతురు కదో, కాబట్టి దండన విధించైనా సరే చివరికి తన కూతురు బ్రతుకుని బాగు చేసుకుందే. లేదంటే నా బ్రతుకు ఏమైపోయేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. చూడు మన ఫ్యామిలీ ఫోటో ఎంత అందంగా ఉందో. నువ్వు, నేను, మన పిల్లలు, అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య, తమ్ముడు భార్య, వదిన, అన్నయ్య, ఎంత బాగుంది మన ఫ్యామిలీ. నిజంగా ఆ ఫ్యామిలీలో నేను లేను అంటే నేను బ్రతుకున్నట్ట పోయినట్ట. నిజానికి నేను విలువని తెలుసుకోలేకపోయాను. నాలో అంధకారం అనేది ఏ లెవెల్లో నిండిపోయింది అంటే దాంట్లో అహంకారం, పొగరు, గర్వం, బలుపు ఇవన్నీ ఉండి నాలో మంచితనాన్ని చంపేశాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మదమాశ్చర్యాలనేవి మనుషుల్లో ఉండకపోవటమే నిజమైన పవిత్రమైన గుణమని నేను తెలుసుకోవటానికి చాలా టైం పట్టింది. ఇంకో మగాడైతే ఆ టైంలో ఎన్నో అఫైర్లు పెట్టుకుని ఉండొచ్చు, డివోర్సే ఇవ్వచ్చు, ఇంకో దాన్నే చేసుకోవచ్చు. ఏ మొగుడు ఏ పెళ్ళాం కోసం 5 ఏళ్ల పాటు దేశం కాని దేశంలో ఎదురు చూస్తూ కూర్చుంటాడు. నువ్వు నా దేవుడివి కాబట్టే కదో ఎదురు చూస్తూ కూర్చున్నావు. ఐ లవ్ యూ నవీన్ అని మొగుడిని అలా కౌగిలించుకుంటే, ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడీ అని పిల్లలు వచ్చి కౌగిలించుకుంటే నవీన్ గుండెల మీద శోభ, ఇద్దరు వాళ్ళు పిల్లలు మంచిగా హ్యాపీగా వాళ్ళ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని అలా ఫ్యామిలీ అంతా వీళ్ళని దీవిస్తున్నట్టుగా అనిపించింది నవీన్కి ఫోటో వైపు చూస్తుంటే. ఎంతకన్నా ఏం కావాలి జీవితంలో? ఈ హ్యాపీనెస్ ఇలా శాశ్వతంగా ఉంటే చాలనిపించేసింది మనసు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.